ఎస్తేరు గ్రంథం, ఎస్తేరు పుస్తకం 5వ అధ్యాయం 7వ మాట చదవండమ్మా. 7వ మాట, 5వ అధ్యాయం 7వ మాట మాత్రం నేను చదువుతాను, మీ బైబిల్ తీసి చూడండి. ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజవైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజవైన తమకు అనుకూలమైతే అని ఆమె ఏమంటుందంటే, ఇంకా రాజవైన తామును హామానును నా నిమిత్తము నేను చేయింపబో విందునకు రావలెను. రాజవైన తాము చేసినట్లు రేపటి దినమున నేను చేయుదును. ఇదే నా మనవియు నా కోరికయు అనెను. చిన్న మాట మనం కూడా ప్రార్థన చేసుకుందాం. మనం కూడా వాక్య నడిపింపు కొరకు మనకు కావలసిన జీవాహారం కోసం మనం కూడా దేవుని కోరుకుందాం, ఆయన్ని ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకుందాం, తలలు ఉంచుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. ఇంతవరకు జరిగించిన కార్యక్రమాన్ని అంతటిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. మరోమారు నీ సన్నిధానానికి వస్తూ ఉన్నాం ప్రభువా. నీ మధురమైన మాటలు మేము వినటానికి కూడి వచ్చి ఉండగా మాతోటి మాటలాడండి స్వామి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన, సహాయం చేయండి. మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగిన చెవులు, లోబడి గ్రహించగలిగిన మనస్సు, హృదయం మాకు అనుగ్రహించండి. మీకు మహిమ, మాకు దీవెన, ఆశీర్వాదకరంగా జుంటి తేనెల కంటే అతి మధురమైన జీవవాక్కుల్ని వినిపింప చేయమని యేసు జీవం కలిగిన నామములు నిన్నే స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇక్కడ రాణి కోరుకుంటుంది రాజుని. ఇక్కడ రాణి ఏమే అంటే రాజు భార్య అయినా ఆమె కోరుకుంటుంది, మనవి చేస్తుంది. మనవి అంటే మనం ప్రార్థించటం అంటాం, విన్నపాలు చెప్పుకోవటం, మనవి చేసుకోవటం, మనం అడగటం అని అంటారు. అది ఆ విధంగా ఎస్తేరు రాణి రాజును కోరుకుంటుంది. అయ్యా, మీరు మా ఇంటికి భోజనానికి రావాలి అని కోరుకుంటుంది. ఆమె కోరిక ఒక్కటే. ఆమెను ఏమని కోరుకుంటుందంటే, రాజు భార్య ఈమె. కానీ రాజు భార్య అయిన తర్వాత కూడా మళ్ళీ నేను చేసేటువంటి భోజన పదార్థాలని ఆరగించటానికి, భుజించటానికి మళ్ళీ నా దగ్గరికి రాండి అని అడుగుతూ ఉంది. అంటే గమనించండి దేవుని బిడ్డరా, రాజుకి ఆనాడు కొంతమంది ఒకరే భార్యలుగా ఉండరు. కానీ ప్రస్తుతానికి ఈమె ఒక్కతే భార్య అనుకుందాం. అంటే అంతకుముందు ఇంకొక భార్య ఉంది, ఆమెను విడిచిపెట్టాడు ఈ రాజు. అయితే ఇప్పుడు రాజు దగ్గరికి పోయి ఏదైనా మాట్లాడాలంటే రాజు పర్మిషన్ కావాలి. రాజు అనుమతి లేకుండా రాజు దగ్గరికి వెళ్ళటానికి ఎవరికి అధికారం లేదు. కట్టుకున్న భార్య అయినా, కడుపును పుట్టిన బిడ్డ అయినా, ఎవరైనా కానీ రాజు దగ్గరికి పోయి మాట్లాడాలంటే రాజు అనుమతి కావాలి. అంటే రాజు చెప్పాలి, రా నువ్వు ఈ కోరిక ఏందో చెప్పు అని అన్నప్పుడు మాత్రమే ఆయన ఎదురుకెళ్ళి మాట్లాడాలి. అది మర్యాద. రాజుకి ఉండేటువంటి ఉన్నతమైన పదవికి అది గౌరవం. అదే రీతిగా ఆమె కోరుకుంటుంది, రాజా నీతో పాటు హామాను కూడా నేను చేయింపబోవు విందునకు రావాలను. నేను భోజనాలు వండిస్తా ఉన్నాను, తయారు చేపిస్తా ఉన్నాను. నేను తయారు చేయించబోతున్న భోజనాల విందుకు మీరు రావాలని కోరుకుంటా ఉంది. గమనించండి, కోరిక ఎవరిని కోరుతాము? పెద్దవాళ్ళని మనం కోరుకుంటాం. మనకంటే చిన్నవాళ్ళు, లేకపోతే మన కుటుంబ సభ్యులు, మన బిడ్డలు, లేకపోతే మన చెల్లెళ్ళు, మన బంధువులు, మనవాళ్ళు అయితే వాళ్ళని కోరిక మామూలుగా ప్రార్థించటం, విన్నవించటం, గౌరవప్రదంగా ఏం అడగం. పెద్దవాళ్ళని మనం కోరుకుంటాం, అడుగుతాం, చెబుతాం, అబ్బాయి నువ్వు ఈ విధంగా భోజనానికి రావాలరా, నీకు భోజనం చేస్తున్నాను అని మనం మన కొడుకులకు కానీ, కోడళ్ళకు కానీ, కూతుళ్ళకు కానీ చెబుతాం.
ప్రేమపూర్వకంగా. ఇక్కడ అట్ట కాదు, చాలా జాగ్రత్తగా భయభక్తులతోటి ఈమె కోరుకుంటా ఉంది. ఈ కోరిక తీర్చేటువంటి వాళ్ళు, కోరుకున్న కోరికను తీర్చేటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు. గమనించండి, ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వాళ్ళు ఈ కోరికను తీరుస్తారు. రండి సామెతల గ్రంథం ఇంకొక మాట చదువుకుందాం. సామెతల పుస్తకం చూడండి, 29వ అధ్యాయము. 29వ అధ్యాయం మనం ఒక మాట చదువుకుందాం. 26వ మాట మనం చదివినట్లయితే ఈ విధంగా ఉంటుంది చూడండి. అనేకులు ఏలువాని దయ కోరుచుందురు అని అంటా ఉంది. అనేకులు ఏలువాని దయ కోరుచుందురు అని అంటా ఉంది. అంటే ఏలువాని అని అంటే, ఏలువాని అంటే పరిపాలించేటువంటి వాడు దయ కోరుకుంటారు. అనేకులు ఏలువాని దయ కోరుకుందురు అంటే మనం ఉన్నాం కదా, మనకి చాలా కోరికలు మన కుటుంబంలో, లేకపోతే మన ఈ పట్టణం, ఈ గ్రామం, మన వీధి వరకు కొన్ని కోరికలు ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకు అందుబాటులో ఉండేటువంటి, మనల్ని ఏలుతున్నటువంటి, మనల్ని పరిపాలిస్తున్నటువంటి అధికారుల దగ్గరికి వెళతాం, మన పైవారి దగ్గరికి. మన పైవారు ఎవరు? మనకి ఏదైనా కోరిక ఉంది, రోడ్లలో బాగా నీళ్లు నిలబడతా ఉన్నాయి, లేకపోతే ఇంకేదైనా గుంటలు పడి ఉన్నాయి, లేకపోతే కరెంటు లేదు, చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. దానికోసం మనం ఏం చేస్తాం, కొంతమంది కలిసి మన నాయకులు ఉంటారు, ఎమ్మెల్యే గారు ఉంటారు, ఆయన దగ్గరికి పోయి మనం అడుగుతాం. లేకపోతే ఒకవేళ ముఖ్యమంత్రి గారే వస్తున్నారనుకోండి, ఒక మీటింగ్ ఏర్పాటు చేశారనుకోండి, మనం రాసుకుంటాం, మన ఈ వీధిలో మన బజారుకి కావలసినటువంటి అక్కర్లు ఏంటిదో మనం పేపర్ మీద రాసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం. అయ్యా, మా ప్రియమైనటువంటి, మా ఘనుడైనటువంటి ముఖ్యమంత్రి గారు, మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి అని, మా కోరికలు ఇవి, కాబట్టి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని, మా బాధలను అర్థం చేసుకొని మాకు సహాయం చేయండి అని మనం ఆయనకి విన్నవించుకుంటాం, మన కోరిక కోరుకుంటాం. అది అనేకులు ఏలువాని దయను కోరుకుంటారు అని అంటాం, కోరుకొందురు అని అంటాం. దయ కలగాలి. దయ కలిగితే వాళ్ళు మన కోరికలు తీరుస్తారు. దయగలిగేటట్టు మనం చాలా జాగ్రత్తగా మనం అడిగేటువంటిది వినయంగా చేతులు కట్టుకొని మర్యాదపూర్వకంగా గౌరవపూర్వకంగా మనం మన అధికారుల్ని, మన ఉన్నతమైనటువంటి మన రాజు, ప్రస్తుతానికి మన రాష్ట్రానికి పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని, లేకపోతే మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారిని మనం కోరుకుంటాం. దయచేసి మేము చాలా బాధలు ఉన్నామయ్యా, కనికరించండి, మా మీద దయ చూపండి, మాకు కోరికలు ఉన్నాయి అని అనేకులు మనం కోరుకుంటాం. మనం ఇంట్లో ఎవరం కోరుకుంటాం? తండ్రిని. మనకు అక్కరైతే భార్య భర్తను కోరుకుంటుంది, నాకు ఇది ఉందయ్యా ఇంట్లో, నాకు ఇది లేదు అని భార్య భర్తను కోరుకుంటుంది. ఇంటికి యజమాని భర్త కాబట్టి. అదే రీతిగా బిడ్డలు ఉన్నారనుకోండి, చదువుకునేటువంటి పిల్లలైతే, నాన్న నాకు ఇది కావాలి అని అమ్మాయిలైనా అబ్బాయిలైనా, నాకు ఈ బట్టలు కావాలి, నాకు ఈ జాకెట్ కావాలి అని ఆడపిల్లలు, లేకపోతే ఇంకేదైనా వారి అవసరతలు నాన్నగారిని కోరుకుంటారు. ఒక్కరు ఎవరో మన ఇంట్లో. కానీ అనేకులు కోరుకుంటారు దయ చూపమని, ఏలికని. ఇక్కడ మనం గమనించాలి, ఏలేటువంటి వారు, ఈ దేశాన్ని ఏలేటువంటి వారు, లేకపోతే మన రాష్ట్రాన్ని ఏలేటువంటి వారు కొంతమందే ఉంటారు. లేకపోతే ప్రపంచాన్ని ఏలేటువంటి వారు, విశ్వాన్ని ఏలేటువంటి వారు, ఆకాశాన్ని, భూమిని, లేకపోతే పాతాళాన్ని, అన్నిటినీ ఏలేటువంటి వారు ఒకరున్నారు. ఆయనే దేవుడు. ఆయన ఏలిక అంటే మన ప్రభువు, మన రక్షకుడు, మన పరిపాలకుడు, మన భర్త, మన ఉన్నతమైనటువంటి, మన గొప్పవాడైనటువంటి మన ఏలిక ఆయనున్నాడు. ఆయన్ను కోరుకుంటాం.
ఆయన్ని ఎట్లా కోరుకుంటాము? ఈ లోకంలో మన ముఖ్యమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని, లేకపోతే ఎమ్మెల్యేల గారిని చిన్న విషయాలైతే ఎలాగో కోరుకుంటామో మనము దేవుడిని కూడా కోరుకుంటాం. అందుకే మనం ఆలయానికి ఎందుకు వస్తున్నామంటే మనం ఆశీర్వాదాల కోసం వస్తాం. మన దేవుని దగ్గరికి ఎందుకు వస్తాం, ఎందుకు ప్రార్థన చేస్తాం, ఎందుకు మందిరానికి వస్తాం, ఎందుకు ఆయన దగ్గరికి వస్తామని అంటే మన జీవితంలో, మన కుటుంబంలో మనకి కావలసినటువంటి అవసరతలు ఎన్నో ఉంటాయి. కాబట్టి అవన్నీ తీర్చుకోవడానికి దేవుడి దగ్గరికి వస్తాం. దేవుడి దగ్గరికి వచ్చి ఆయన్ని అడుక్కుంటాం. ఆయన దగ్గర మన విన్నపాలు చెప్పుకుంటాం, మన కోరికలు చెప్పుకుంటాము. అదే ఏలిక. ఏలేటువంటి వాడు ఏకైశ్వరుడు, యేసునాథుడు, అందరిని పరిపాలించేటువంటి వాడు, అందరికీ దేవుడైనటువంటి వాడు. దేవుడు మనకి యేసయ్య, ఆయన ఒక్కడు. ఆయన్ని మనం కోరుకుంటాం. ఆయన దయ కోసం మనము ప్రయాసపడతాం, ప్రాకులాడతాం. చూడండి దేవుని బిడ్డలరా, ఆ ఏలికని ఎలాగా కోరుకోవాలంటే ఈ మనం ఇందాక మూలవాక్యం చదువుకున్నాం కదా, ఇది ఎస్తేరు గ్రంథం. దాని ముందు గ్రంథం చూడండి, నెహెమ్యా పుస్తకం మొదటి అధ్యాయము 11వ మాట మనం చదువుకుందాం. యెహోవా, చెవియొగ్గి నీ దాసుడనైన నా మొర్రను, నీ నామమును భయభక్తులతో ఘనపరుచుటయందు ఆనందించుచు నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని. హల్లెలూయా. చూశారు దేవుని బిడ్డలరా, కోరుకుంటా ఉన్నాడు భక్తుడు. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడతా ఉన్నాడు. ఎంత ప్రాధేయపడుతున్నాడంటే మనం 4వ వచనం నుంచి చూస్తే మనకు బాగా అర్థమైద్ది. అనేక మార్లు ఆ మాటల్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఎంతో కన్నీటితోటి ఉపవాసం నుండి రొమ్ముగొట్టుకుంటూ తల మీద బుగ్గి పోసుకొని ఏడుస్తూ ఉపవాసం ఉండి కన్నీళ్లతోటి దేవుడి దగ్గరకు వచ్చి మొర్ర పెట్టుకుంటున్నాడు. దేవా, కనికరం చూపవా, దయ చూపవా, నా మొర్ర ఆలకించు ప్రభువా. నీ నామమున్న భయభక్తులు కలిగి నిన్ను పూజించేవాళ్ళు, నిన్ను ఆరాధించేవాళ్ళు, నీ యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు, నిన్ను ఘనపరిచేవాళ్ళు, నిన్ను స్తుతించేవాళ్ళు, ఈ దినమందు వాళ్ళ నీ యందు నీ నామమున్న భయభక్తులు కలిగినటువంటి నీ దాసుల మొర్రను కూడా ఆలకించు ప్రభువా. అందరూ ఏడుస్తున్నారయ్యా. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అనేకులు దయ కోసం, దేవుని ఏలిక దయ కోసము కోరుకుంటారు. అన్నిటినీ వేలేటువంటి వాడు, అందరినీ ఏలేటువంటి వాడు, అందరికి పైనన్నటువంటి వాడు, సర్వాధికారి, సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడి దగ్గరికి నెహెమ్యా వస్తూ బ్రతిమలాడుతూ ఉన్నాడు, కోరుకుంటున్నాడు, విన్నవించుకుంటున్నాడు, విజ్ఞాపన చేసుకుంటున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేనొక్కడనే కాదు ప్రభువా, నువ్వు ఏర్పాటు చేసుకున్న నీ బిడ్డలు ఉన్నారు కదా, నువ్వు ప్రత్యేకించుకున్నటువంటి నీ బిడ్డలు ఉన్నారు కదా, నిన్ను నమ్ముకున్నటువంటి నీ బిడ్డలు ఉన్నారు కదా, ఎంత బాధపడుతున్నారో నువ్వు చూడు తండ్రి, ఎంత కష్టాల్లో ఉన్నారో నువ్వు చూడు తండ్రి, ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో చూడు ప్రభువా. వాళ్ళు ఎంత ఇరుకులో ఉన్నారో, ఎంత బాధలో ఉన్నారో, ఎంత దుఃఖంలో ఉన్నారు, ఎంత వేదనలో ఉన్నారు, ఎంత దిగులుతో ఉన్నారో, భయముతో ఉన్నారో చూడు తండ్రి అని నెహెమ్యా ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవుడిని కోరుకుంటా ఉన్నాడు. దేవుడిని బిడ్డలారా, అనేకులు, నేనొక్కడనే కాదు, అందరం అడుగుతాం, మనం అందరం అడుగుతాం కదా.
సంఘంలో ఒక బిడ్డకు బాగులేదు అనుకోండి, డాక్టర్లు సీరియస్ అని చెప్పారనుకోండి, లేకపోతే ప్రార్థన అవసరతలు వాళ్ళు కోరారనుకోండి, అందరం కలిసి ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఫలానా దాసుడు ఫలానా బిడ్డ హాస్పిటల్లో ఉన్నాడు, లేకపోతే ఫలానా బిడ్డకి సీరియస్ అని చెప్పారు డాక్టర్లు, కాబట్టి కనికరించి దయ చూపి నీకు అసాధ్యమైంది ఏది లేదు తండ్రి, అందుకు అందరం కలిసి నీ సన్నిధానానికి వస్తున్నామయ్యా అని అందరం కలిసి ప్రార్థన చేస్తాం. అదే రీతిగా ఈ నెహెమ్యా దేవుడిని కోరుకుంటున్నాడు, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ కోరుకుంటున్నటువంటి కోరిక ఏంటిదంటే, ముఖ్యంగా ఏమంటున్నాడు, ఈ దినమందు ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు, ఇది 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 ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అని అంటూ ఉన్నాడు. దయచూపునట్టు, దేవుని దయ కావాలి, మనుష్యుల దయ కూడా కావాలి. దేవుని బిడ్డలరా, యేసు ప్రభు అన్నాడు, మనుష్యుల దయ అందును దేవుని దయ అందును బాలుడైన యేసు వర్ధిల్లెను. మనం చూస్తాం, మనుష్యుల దయ కావాలి, మనుష్యులకు దయ కూడా కావాలి. నేను దేవుడిని నమ్ముకున్నానులే, నేను దేవుడు నాకు సహాయం చేస్తాడులే, కాబట్టి నాకు వీడితోటి నాకు పనేంది అని అనుకోవటానికి లేదు. ఒక ఉద్యోగం ఉందండి, ఒక ఉద్యోగం ఉంది, 10 మంది దానికి అప్లై చేసుకున్నారు, ఇంటర్వ్యూకి పిలిచారు 10 మందిని. ఆ 10 మందిలో ఒకటే ఉద్యోగం ఉంది. ఆ ఒక్క ఉద్యోగం 10 మందిలో ఒకడికే ఇవ్వాలి. అప్పుడు వారి ఖచ్చితంగా గమనించండి, దేవుడంటే నమ్మేటువంటి వాళ్ళు వారు నమ్మినటువంటి వారి దేవుడిని ప్రార్థించుకుంటారు. ప్రభువా, రేపు నవంబర్ 10వ తారీఖు నాడు ఒక మంచి ఆఫీసులో ఒక క్లర్క్ ఉద్యోగం ఉంది ప్రభువా, నేను చదివిన చదువు దానికి సరిపోతుంది ప్రభువా, నేను అప్లై చేసుకున్నాను, అప్లికేషన్ పెట్టుకున్నాను, కాబట్టి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి ప్రభువా 10వ తారీఖు నవంబర్ నాడు. అయితే 10 మంది వస్తారు స్వామి ఆ ఇంటర్వ్యూకి. ఆ 10 మందిలో ఒకరినే సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ సెలక్షన్ కమిటీ ఉంటుంది, ఒకరినే తీసుకుంటారు. కాబట్టి వారు ఈ 10 మందిలో నేను కూడా ఒకటిని, కాబట్టి దయచేసి ఆ ఉన్నతాధికారి ఎవరి ద్వారా అయితే ఉద్యోగం సిద్ధపరిచారో ప్రభుత్వం వారు, అతడి హృదయము నా పక్షానుంచు ప్రభువ. అట్ట మనం ఎట్టాగ అడుగుతామో ఇక్కడ అదే నెహెమ్యా అడుగుతున్నాడు. దేవుని బిడ్డలరా, ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అని అంటూ ఉన్నాడు. నేను దేవుడిని నమ్ముకున్నానులే, వాడిచ్చేది ఏంది కోనికిసుక కొట్టినామని అనుకోవటానికి లేదు. అట్ట అనుకుంటే నువ్వు ఈ గర్వాన్ని బట్టి, నీ హృదయ గర్వాన్ని బట్టి దేవుడు నీకు సహాయం చేయలేడు. దేవుని బిడ్డలరా, దీన మనస్సు కలిగి ఉండాలి, దీనుల ఎడల దయ చూపేటువంటి వాడు దీనుడుగా ఉండాలి. ప్రభువా, ఈ ఉద్యోగం నాకు గనకొచ్చినట్టయితే నా కుటుంబ భారాన్ని నేను కొంత తగ్గించిన వాడినవుతాను. ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు నా తల్లిదండ్రులు, నేను ఎంతో ఆర్థికంగా అప్పుల పాలై ఉన్నాను. నా చదువు కోసం ఎంతో అప్పులు చేశారు, మా అమ్మ నాన్న కష్టపడ్డారు అని ఆ యవ్వన బిడ్డ ఒకవేళ ఉద్యోగం కోసం వెళుతున్నప్పుడు దేవుని బిడ్డే గనక అయితే ఈ విధంగా ప్రార్థిస్తాడు. దేవా, నేను ఏమని కోరుకుంటున్నాను, ఏమని ప్రార్థిస్తున్నానంటే, నాకు ఏ ఉద్యోగం కోసం అయితే ఇంటర్వ్యూకి పిలిచారో ఆ అధికారి హృదయాన్ని, ఆ మనిషి మనస్సుని నా పక్షాన ఉంచు ప్రభువా, దయచూపయ్య. అతడు నాయందు దయగలిగి ఉండాలి, అతని మనస్సు నా పట్ల దయగలిగి ఉండాలి, అప్పుడు నేను ఉద్యోగం సంపాదించుకోగలను అని ఎలాగా ప్రార్థిస్తామో అదే రీతిగా నెహెమ్యా భక్తుడు ఇక్కడ అదే రీతిగా ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలరా, ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నేను నిన్ను బ్రతిమలాడుతున్నాను ప్రభువా. ఉద్యోగం ఇచ్చేటువంటి వాడు
ఆ దేవుడే అధికారం అనేటువంటి దేవుడిస్తుంది. కానీ ఆ దేవుడికి ఆ ప్రతినిధిగా కింద అధికారం అక్కడ ఉన్నాడు. ఆయన దయ కూడా మన మీద కావాలి. ఇక్కడ ఈ ఉద్యోగం ఈయన కూడా ఉద్యోగం చేస్తున్నాడు రాజు దగ్గర. అయితే నీకు సెలవు కావాలంటే, నిన్ను పంపించాలంటే, నీ ఊరు వెళ్ళాలంటే, ఏడుస్తున్నటువంటి బాధలో ఉండేటువంటి, కష్టాలు ఉండేటువంటి, శ్రమలో ఉండేటువంటి నీ వాళ్ళని నువ్వు చూసుకోవటం పోవాలంటే రాజు సెలవు ఇవ్వాలి. రాజు సెలవు ఇవ్వకపోతే నీకు సెలవు దొరకదండి. ఈనాడు గమనించండి దేవుని బిడ్డలారా, ఉద్యోగాలు ఉన్నాయి. కొన్ని ఉద్యోగాలు అయితే అలాగా తొందరగా అడిగితే ఇస్తారు, కొన్ని ఉద్యోగాలు అట్టు ఇవ్వలేరు. కొన్ని ఉద్యోగాలు ఏదన్నా తుఫాను కానీ ఇలాంటిది కనుక వచ్చిందనుకోండి, హాస్పిటల్లో ఉండేటువంటి నర్సులు సెలవు, కంపౌండర్లు సెలవు అడిగారనుకోండి, బాగా తుఫాను ముంచుకొచ్చి భయంకరంగా 4 రోజులు భయంకర రోగాలు వస్తాయి అన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు సెలవు కావాలి డాక్టర్ గారు అని అంటే, అమ్మా నీకు సెలవు ఇవ్వటానికి లేదు, ప్రభుత్వం వారు ముందుగానే జారీ చేస్తారు, ఉద్యోగస్తులకు సెలవు ఇవ్వవద్దు. ఎందుకంటే ఇటు ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటి హాస్పిటల్ ఉండేటువంటి వాళ్ళకి, ఈ పోలీస్ యంత్రాంగంలో ఉండేటువంటి వాళ్ళకి, ఉద్యోగాలలో ఉండేటువంటి వాళ్ళకి సెలవు ఇవ్వద్దు అని ముందుగానే ప్రభుత్వం హుకం అంటే ఆజ్ఞ జారీ చేస్తుంది. అప్పుడు సెలవు అడిగితే ఇవ్వరు. మరి ముఖ్యంగా పోలీసులు అడిగారు అనుకోండి, రేపొద్దున మా కొడుకు పుట్టినరోజు ఉందండి, రేపొద్దున మా కుమార్తె పుట్టినరోజు ఉంది, లేకపోతే ఏదో ఉంది, నాకు చాలా తప్పనిసరిగా నేను పోవాలి, ఇన్ని రోజులు నేను సెలవు పోకుండా ఉన్నాను, కాబట్టి మేము ముందుగా డేట్ ఏర్పాటు చేసుకున్నాము ఆ ఫంక్షన్ కోసం, కాబట్టి దయచేసి నాకు సెలవు ఇవ్వండి అని కింద స్థాయి వాళ్ళు, ఉన్నత స్థాయి కలిగినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని సెలవు అడిగితే పోలీసు వారికి ఇవ్వరు. అయ్యా, నీ కొడుకు పుట్టినరోజుకో నీ కూతురు పుట్టినరోజుకో నువ్వు కేక్ కట్ చేసుకొని పోవటానికి ఇది సమయం కాదు బాబు, నీకు సెలవు ఇవ్వం. ఎందుకంటే ఈ తుఫాను వచ్చేసి, వరదలు వచ్చేసి జనాలు కొట్టుకొని పోతున్నారు, ఆస్తి నష్టమవుతా ఉంది, ఫలానా చోట చెరువు దిగిపోయిద్ది, అక్కడికి వెళ్ళాలి 10 మంది, లేకపోతే సముద్రం దగ్గరికి వస్తూ ఉంది, అక్కడికి వెళ్ళాలి కొంతమంది, ఇన్ని చెబుతారు. ఏడ్చును మొత్తుకున్నా కానీ సెలవివ్వరు దేవుని బిడ్డలారా, సెలవివ్వరు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అదే రీతిగా అందుకే ఈయనేమని అడుగుతున్నాడంటే, తండ్రి ఈ మనుష్యుడికి నాయందు దయగలుగునట్లు నువ్వు కృపచూపమని బ్రతిమెలాడాడు, కోరుకుంటా ఉన్నాడు. ఎవరిని కోరుకోవాలి? నీకు ఏ అక్కరైనా, ఏ అవసరమైనా, ఏ బాధ అయినా, ఏ కష్టమైనా, ఏ కన్నీరైనా దాన్ని తీర్చగలిగినటువంటి ఏలికున్నాడు. అంటే పరిపాలించేటువంటి విశ్వానికి చక్రవర్తి అయినటువంటి దేవుడున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు కోరుకోవాలి, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఒకవేళ నువ్వు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకొక రీతిగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. డబ్బు ఉంది బాబు, హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత, అయ్యా నువ్వెందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుంటావు, మీ అమ్మ బతకదు, లేకపోతే మీ నాయనమ్మ బతకదు, తీసుకెళ్ళమని డాక్టర్స్ చెప్తారు. డాక్టర్స్ దగ్గర మనం చేతులు పట్టుకుని ఏమంటామంటే, డాక్టర్ గారు మా ప్రియమైనటువంటి అవ్వ, మా నాయనమ్మ, లేకపోతే మా తాత, వాళ్ళు లేకుండా మేము బ్రతకలేము డాక్టర్ గారు, ఈ చేతులు కాదు అనుకో, కాళ్ళు అనుకో, ఎన్ని లక్షలైనా పర్వాలేదు, మా నాన్నగారిని లేకపోతే మా అవ్వను బ్రతికించని మనం బ్రతిమలాడతాం. ఆ డాక్టర్ దగ్గర నువ్వు చేతులు పట్టుకొని, కాళ్ళు పట్టుకొని, ఏది పట్టుకొని, నడుము పట్టుకొని, చివరి గొంతు పట్టుకొని నీ గొంతు మీద పీక పెడతాను, మా నాన్న బతికించంటే ఆయన ఏం చేయలేడు. ఆయన ఉన్నాడు పైన ఏలిక, ఆయన అడగాలి. తండ్రి డాక్టర్లు బ్రతకరని చెప్పారు నాయన, కాబట్టి కానీ మా అవ్వ కావాలి, మా నాయనమ్మ కావాలి, మా నాన్న కావాలి, మాకు కావాలి నా తండ్రి, మాకు ఆయన ఖచ్చితంగా కావాలి ప్రభువా, నువ్వు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన శక్తివంతుడు కనుక నువ్వు ఆయన బ్రతికించు ప్రభువా అని నువ్వు ఎవరిని కోరుకోవాలి, ఎవరిని మన దగ్గర మొర్ర పెట్టుకోవాలి, ఎవరి దగ్గర విన్నవించుకోవాలంటే
ఆయన దగ్గర మొర్ర పెట్టుకోవాలి. ఏలిక ఉన్నాడు, పరిపాలించేటువంటి ఉన్నాడు, ఏలేటువంటి వాడు ఉన్నాడు. ఆయన దగ్గర మనం కోరుకోవాలి. రండి దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పుకుంటా పోతే చాలా పొడుగవుతా ఉంది, చాట అంతా వస్తుంది, శాంతాడంతా. రండి కీర్తనల గ్రంథం ఒక మాట చదువుకుందాం. 30వ కీర్తన చదువమ్మ. 30వ కీర్తన చూడండి. 30వ కీర్తన. మనల్ని ఏలేటువంటి వాడు, లోకాలను ఏలేటువంటి వాడు, విశ్వాన్ని ఏలేటువంటి వాడి దగ్గర మనం కోరుకోవాలి. మనం ఆయన దయ కోసం మనం కోరుకోవాలి. 35వ కీర్తన. అమ్మ క్షమించండి, 30 కదా నేను చెప్పాను. 30వ కీర్తన 5వ మాట మాత్రం చదవండి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, ఆయన కోపము నిమిషము మాత్రం ఉంటుంది. ఆయన ఎవరైనా ఇందాకనే మనం ముందు చెప్పుకున్న మాటికి మనం చెప్పక్కర్లా, పాడిందే పాడరా ఆడన్నట్టు, దాసుడు అన్నట్టుగా మనం మాటికి చెప్పుకున్నా ఆయన ఉన్నాడు. ఏలేటువంటి వాడు, ఏకేశ్వరుడు, విశ్వాన్ని ఏలేటువంటి వాడు. ఆయన కోపము ఒక్క క్షణమే దేవుణ్ణి బిడ్డలారా, ఒక్క నిమిషమే ఉంటుంది. ఆయన కోపము నిమిషం ఉంటుంది, కానీ ఆయన దయంట ఆయుష్కాలం అంతా ఉంటుంది, మన మీద అంతా ఉంటుంది. మనం ఎంతకాలం అయితే బ్రతుకుతామో ఈ లోకంలో మనకు దేవుడు ఎన్ని సంవత్సరాలు అయితే మనకు ఆయుష్నిస్తున్నాడో ఆ జీవితాంతం మన మీద ఆయన దయ ఉంటుంది. మనల్ని ఏలేటువంటి వాడు, మనల్ని పరిపాలించేటువంటి వాడు, మనల్ని కన్నటువంటి వాడు, మన కోసం రక్తాన్ని కార్చినటువంటి వాడు, మన కోసం ప్రాణాన్ని పెట్టినటువంటి వాడు, విశ్వానికి చక్రవర్తి అయినటువంటి వాడు. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయన దయ మన మీద మన జీవితాంతం ఉంటుంది. ఆయన కోపం ఒక్క నిమిషం ఉంటుంది. ఆయన కోపము ఎట్టుంటుందంటే మనకు అర్థమైద్ది. ఒక్కొక్కసారి మనకు అర్థం చేసుకుంటే మనకు బాగా అర్థమైద్ది. మనకు రోగం వచ్చిందనుకోండి, ఏదైనా బాధ వచ్చిందనుకోండి, ఆయన ఆ నిమిషం అంటే దేవుని సమయం అంటే నిమిషాలైనా, గంటలైనా, రోజులైనా ఒక్క నిమిషంతో అనుకోవచ్చు. మనం ఏడుస్తాం, ప్రభువా ఏంటి ప్రభువా నాకు సహాయం లేదు, నేను నా ప్రార్థన నువ్వు ఆలకించటం లేదు, నా మీద ఎందుకు ప్రభువా ఈ కోపం, జీవితాంతం నా మీద కోపపడతావా అని అంటాడు. ఆయన కోపం జీవితాంతం మన మీద ఉండదండి. ఒక్క నిమిషమే ఆయన కోపం మన మీద ఉండింది. కానీ ఆయన దయ జీవితాంతం మన మీద ఉంటుంది. కాబట్టి మనం అందుకు నమ్ముకోవాలి దేవుణ్ణి, అందుకు దేవుడి దగ్గరికి మనం రావాలి. చూడండి దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా జీవితాంతం ఆయన మనల్ని బాధ పెడుతూ, మనల్ని దుఃఖ పెడుతూ, మనల్ని కష్టపెడుతూ, మనల్ని ఏడిపిస్తూ ఉండేటువంటి వాడు కాదు. నువ్వు నేను నమ్మినటువంటి యేసయ్య, నువ్వు నేను నమ్మనటువంటి వాళ్ళు నమ్మవలసినటువంటి యేసయ్య. ఒక్క నిమిషమే ఆయన కోపం ఉంటుందండి. ఒక్క నిమిషమే ఆయన కోపం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకుందాం. ఏలిక దగ్గరికి మనం వెళ్ళాలి. ప్రభువా కనికరించయ్యా, దయ చూపించయ్యా, సహాయం చేయయ్యా, నా మీద కనికరం చూపించు ప్రభువా అని మనము ఆయన దగ్గరికి వెళితే ఆయన దయ మన మీద ఎన్నడూ కూడా విడిచిపోదు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం ఒక మాట చదువుకుందాం. హెబ్రీ సంఘానికి వ్రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 12వ మాట చదువమ్మా. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసి కొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. యేసయ్య చెబుతా ఉన్నాడు. ఎంత చూసారా ఆయన దయ,
ఆయన కనికరం, ఆయన ప్రేమ, ఆయన మమకారం మన మీద ఎంత ఉందో చూసారా? ఈ మాటను బట్టి అర్థమవుతుందండి. నేను వారి దోషముల విషయమై దయగలిగి, అంటే నువ్వు నేను సర్వలోక ప్రజలందరి పాపముల విషయం, మన దోషముల విషయం ఆయన దయగలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, క్షమించేటువంటి వాడిగా ఉన్నాడు. దయగలిగి ఉన్నటువంటి నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక నువ్వు ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను. నువ్వు ఎంత పాపం చేసినా కానీ, చూసారా ఆ మాట ఎంత చల్లగా ఉందో దేవుని బిడ్డలారా, ఎంత చల్లగా ఉందో, ఎంత చల్లని మాట, మెల్లని స్వరంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్వరం ఎంత బాగుందో అంటున్నాడు కదా. ఎంతటి దోషమైనా కావచ్చు ఈ ప్రజలు చేస్తూ ఉండొచ్చు, ఎన్ని పాపాలైనా చేస్తూ ఉండొచ్చు, అయితే నా దయ వారి మీద జీవితాంతం నా దయ ఉంటుంది. కానీ నా కోపము, నా పగ, నా ప్రతీకారం మన మనుషులను పెట్టుకున్నట్టుగా ఆయన ఎన్నడూ కూడా మన మీద కోపాన్ని పెట్టుకోడు, పగ పెట్టుకోడు, ప్రతీకారం పెట్టుకోడు. దేవుని బిడ్డలారా, అందుకంటాడు కదా, మనం చూస్తున్నాం మనిషి పగ 100 ఏళ్ళు ఉంటుంది. మనం తెలుసు నాగుపాము పగ 12 ఏళ్ళు ఉంటుందంట. కానీ దేవుని పగ అట్ట కాదు. మనం తప్పు చేసామనుకోండి, మనం పాపం చేసామనుకోండి, మన మీద కొంత దేవుడు దెబ్బ కొడతాడు. కానీ వెంటనే ఏం చేస్తాడంటే దయ చూపిస్తాడు. మన వెళ్ళి గనక మొర్ర పెట్టుకొని గనక ఏడిస్తే, ప్రభువా దయ చూపయ్యా, మేము తప్పు చేశామయ్యా అని గనక అడిగితే, ఆ తప్పుల్ని క్షమించి, ఆ పాపాన్ని క్షమించి, మన దోషాన్ని క్షమించి, మన తిరుగుబాటుని క్షమించి, మన అవిధేయతని క్షమించి, మన గర్వాన్ని క్షమించి, మనకుండేటువంటి అహంకారాన్ని క్షమించి మనల్ని ఆయన కౌగిట్లకి చేర్చుకుంటాడు. మన కన్నీళ్లు తుడుస్తాడు, మన మీద దయ చూపుతాడు, మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు, మనల్ని ఓదారుస్తాడు, మనకు సహాయం చేస్తాడు. ఇది ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఇందాక నెహెమ్యా పుస్తకం చదువుకున్నాను చూశారు, దాన్ని బట్టి మనకు అర్థమైద్దండి. ఎందుకు అంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేశారు గనుకని వారి మీదకి శత్రువులను పంపించాడు. అది దేవుడు చేసినటువంటి పని. దేవుడికి ఇవ్వవలసినటువంటి స్థానం దేవుడికి ఇవ్వాల వాళ్ళు. దేవుడు మమ్మల్ని దీవించాడు కదా, మా కుటుంబాన్ని ఇంతగా వర్ధిల్ల చేశాడు కదా, మమ్మల్ని ఇంతగా ఆరోగ్యవంతులుగా ఉంచాడు కదా, మాకు అన్నీ ఇస్తున్నాడు కదా, మా బిడ్డల్ని ఇస్తున్నాడు కదా, మాకు అన్నీ ఇచ్చాడు కదా. అయినా దేవుడికి ఇవ్వవలసిన సమయం మేము ఇవ్వకుండా, దేవుడికి ఇష్టలుగా మేము బ్రతకకుండా ఉంటే ఆయనకి బాధ అవుతుందేమో, ఆయన కోపం అవుతుందేమో అని అర్థం చేసుకోలేదు ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళు ఇష్టానుసారంగా జీవించారు. దేవుని బిడ్డలారా, జీవించారు. ఎక్కడ జీవించారండి అని అడుగుతామనుకోండి, నెహెమ్యా అంటున్నాడు. చూడమ్మా నెహెమ్యా ఏమని అంటా ఉన్నాడు చూడండి. నెహెమ్యా పుస్తకం 1వ అధ్యాయం చదువమ్మ ఒక మాట. ఏమన్నాడు? ఒప్పుకుంటున్నాడు ఆయన. ఏమని ఒప్పుకుంటున్నాడు? 6వ మాట ఏమన్నాడంటే, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రం నీ దాసులను ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించము అని అంటూ ఆయన బ్రతిమలాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఏమని అంటా ఉన్నాడు? నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును ఏం చేశారంట? పాపం చేశామంటున్నారు. మేము మంచివాళ్ళం ప్రభువా, మాకెందుకు ఇంత కష్టం వచ్చేసింది? మేము నీతివంతులం ప్రభువా, మేము పరిశుద్ధులం ప్రభువా, మేము ఎంతో మంచివాళ్ళం ప్రభువా, మాకెందుకు ఇంత శ్రమ అని ప్రభువుని ప్రశ్నించటం లేదు. భక్తుడు ఏమంటా ఉన్నాడు? అయ్యా, నీ ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు నీ ఎదుట పాపం చేశారయ్యా, నీ ఎదుట దోషం చేశారు ప్రభువా. మనం చదువుకున్నటువంటి మాట దీన్ని కలుపుకుంటే మనకి సరిపోయినటువంటి ఆన్సర్ వస్తుంది. దేవుని బిడ్డలారా,
అంటున్నాడు, నీ ప్రజలందరూ కూడా నువ్వు ప్రత్యేకించుకున్నావయ్యా. ఒకప్పుడు వాళ్ళు నీకు మొర్ర పెట్టుకుంటే, ఒకప్పుడు ఏడిస్తే, మేము తప్పు చేశాము, మేము బాధపడుతున్నాము తండ్రి, మేము దాసులుగా ఉన్నామయ్యా, మేము కష్టపడుతున్నామయ్యా, కనికరం చూపయ్యా అని ఏడిస్తే, దయగలిగి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించటానికి మోషేను పంపించాడు. వాళ్ళ కన్నీరును చూసి, వాళ్ళ బాధను చూసి, వాళ్ళ దుఃఖాన్ని చూసి దేవుడు హృదయం ద్రవించిపోయింది, కరిగిపోయింది. ఇప్పుడు అదే అంటున్నాడు భక్తుడు, అంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు, తండ్రి నీ ప్రజలు నీ బిడ్డల్లో అయినటువంటి వారు పాపం చేశారయ్యా. వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు దోషం చేశారు. వాళ్ళే కాదు, నేను మా నాన్న మా కుటుంబం కూడా, మా బిడ్డలు కూడా, మా అమ్మ నాన్న మా బిడ్డలు మా కుటుంబం అంతా కూడా మేము కూడా మంచివాళ్ళం కాదు ప్రభువా, మేము కూడా మంచివాళ్ళం కాదు ప్రభువా అని పాపాన్ని ఒప్పుకొని కన్నీరు విడిచి పశ్చాత్తాపపడి మారు మనసు పొందుకొని బ్రతిమలాడుకొని దేవుడి దగ్గర ఒప్పుకొని కోరుకున్నారు. ఆయన అడిగారు, ప్రార్థన చేశారు. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ మాట, ఇంతకుముందు చదివిన మాట ఏమంటా ఉన్నాడు, వారి దోషములను వారి పాపములను నేను ఎన్నడూ జ్ఞాపకము చేసి కొనను అంటున్నాడు. వాళ్ళు పాపం చేస్తే చేసి ఉండొచ్చు, పాపం చేశారు, చేస్తే చేసి ఉండొచ్చు, ఏముంది, వాళ్ళు పాపం చేశారు. అయినా కానీ వాళ్ళు పాపాన్ని నేను జ్ఞాపకం చేసుకోవట్లా, ఎందుకంటే నేను క్షమించేశానన్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుని బిడ్డల. అందుకన్నాడు, మీ పాపములు నా వీపు వెనకేసుకుంటానని, వెనక్కి నేను మళ్ళీ వాటిని ముందుకు తెచ్చుకోను, అంటే జ్ఞాపకం చేసుకోను, వాటిని వదిలేస్తాను, విడిచి దూరంగా పారేస్తున్నాను అన్నాడు. ఎంత ప్రేమామయుడు దేవుని బిడ్డలరా, ఎంత కరుణామయుడు. ఒక చోటకి యేసు ప్రభు వారు వచ్చి భోజనానికి పిలిచారు. నాలాంటి వాడు ఎవడు, డబ్బు ఉన్నటువంటి వాడు, బాగా అధికారం ఉన్నటువంటి వాడు. యేసు ప్రభుని పిలిచి భోజనాలు కూర్చోమన్న తర్వాత ఆయన కూర్చున్నాడు. వడ్డించే లోపల వచ్చిన వెంటనే భోజనం బెటర్ కదా, పళ్ళెంలో కూర్చోబెట్టి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు యేసు ప్రభు వారితోటి. ఏసయ్యా ఎంతకాలం ఎటు వెళ్ళావు ఏసయ్యా, మా ఊరు వచ్చి చాలా కాలం అయింది కదా, మళ్ళీ చాలా రోజుల తర్వాత మా ఊరికి వచ్చావు కదా అని ఏది పిచ్చాపాటి మాటలు మాట్లాడుకుంటా ఉన్నారు. మాట్లాడుకుంటా ఉంటే అప్పుడు ఏం చేసింది, ఒక ఆమె సడన్గా ఒక ఆమె ప్రత్యక్షమైంది. పరుగున వాళ్ళని నీళ్ళని నెట్టుకుంటూ వచ్చేసింది. ఒక అత్తరుబుడ్డు పగలగొట్టి యేసయ్య పాదాల మీద పోసింది. యేసయ్య పాదాల మీద పోసి యేసయ్య పాదాల మీద పోసినటువంటి అత్తర్ని ఆమె తల వెంట్రుకలతోటి తుడుస్తూ ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటూ కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉంది. ఆయన ఓదారుస్తూ ఉన్నాడు యేసు ప్రభు. లెమ్మ, ఏడవద్దు, బాధపడవద్దు, నేనున్నాను కదా, నేను వచ్చాను కదా, నీకు ఏం దుఃఖపడవద్దు, నీ దుఃఖాన్ని నేను ఆనందంగా చేస్తాను. అప్పుడు నాలాంటి వాళ్ళు నీలాంటి కొంతమంది ఉంటారు కదా, వీరులు శూరులు అన్నటువంటి వాళ్ళు, భక్తి కలిగినటువంటి వారు ఉన్నారు అక్కడ ఉండి. వాళ్ళు అనుకుంటున్నారు కదా, అరే ఈయనకి తెలియదా ఆమె ఎలాంటిదో, ఆమె జీవితం ఏందో ఈయనకి తెలియదా, ఈయన ప్రవక్త అంటున్నారు కదా, ఈయన దేవుని కుమారుడు అంటున్నాడు కదా, ఈయనే దేవుడు అనుకుంటున్నారు కదా అందరూ, మరి ఆమె బ్రతికేంది నీకు తెలియదా, ఆమెనంత ప్రేమగా లాలనగా దగ్గర చేర్చుకొని కన్నబిడ్డ ఆమెను ఓదారుస్తూ ఉన్నాడు, ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఉన్నాడు, ఆమెను బాగా ప్రేమగా మాట్లాడుతున్నాడు, పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇదేంది యేసు ప్రభు ఇలాంటి దాన్ని, భ్రష్టురాలని చండాలు తిరిగిపోద్దాన్ని ప్రేమిస్తున్నాడు అని అనుకున్నారు దేవుని బిడ్డలారు. అందుకే ఆయన పాపములను క్షమించటానికి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆమె ఎంత పాపమైనా చేసి ఉండొచ్చు, కానీ ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాదాలు ముద్దాడుతూ కన్నీరు గారుస్తూ పశ్చాత్తాపంతో మారు మనసు పొందుకొని ప్రాధేయపడుతూ ఉంది, అడుగుతూ ఉంది, కనికరించు ప్రభు. ఆమె ఏం అడగలో నోటి మాటతోటి, నేను పాపం చేశాను ప్రభువా, నేను భ్రష్టురాలను ప్రభువా, నా పాపాలు క్షమిస్తావా అని అడగటంలా. ఆమె ఏం చేయాలి, వచ్చింది గబగబా అత్తర పోసేసింది, దాని మీద పోసేసింది, ఆయన పాదాల మీద ఆయన కాళ్ళ మీద జుట్టుతో తుడుస్తుంది, ఏడుస్తూ ఉంది, ముద్దులు పెట్టుకుంది, ఏడుస్తాను. హృదయము విరిగి నలిగిన హృదయములను దేవుడు నిర్లక్ష్యం చేయడు. దేవుని బిడ్డలరా, విరిగి నలిగిన హృదయంతో దేవుడి దగ్గరికి మనం వస్తే, నేను పాపిని ప్రభువా,
అన్నట్టుగా ఆమె చెప్పింది. ఇక్కడేమో నెహమ్యా ఒప్పుకుంటున్నాడు డైరెక్ట్గా, నేను పాపిని ప్రభువా అని ఒప్పుకుంటున్నాడు. గనుకని నెహమ్యా కోరిక తీర్చాడు దేవుడు. నెహమ్యా కోరిక తీర్చాడు. చూడమ్మా, ఆ గ్రంథం మనం చూస్తున్నాం, అదే అధ్యాయం నెహమ్యా పుస్తకంలో మనం చూసినట్లయితే దేవుని దయ ఎలాగా ఉన్నదో నెహమ్యా మీద మనం చూస్తా ఉన్నాం. చూడండి, మొదటి అధ్యాయం 2వ అధ్యాయము నెహమ్యా పుస్తకము ఏమంటా ఉన్నాడు చూడండి. ఏ మాట చదువుతారంటే 8వ మాట కదమ్మా, 5వ మాట చదువుకుందాం. చూడండి, రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడలా ఏమంటా ఉన్నా, నా పితరుల సమాధులను పట్టణమును తిరిగి కట్టినట్లుగా నన్ను యోధా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. ఇందాకేమో 11వ మాట, ఆయన మనస్సుని ఆ మనుషుడు నా మీద దయచూపునట్టు కనికరించు ప్రభువా అని ప్రార్థించినటువంటి నెహమ్యా తర్వాత అలాగే ఏడుస్తానే విచారంగానే ఉండి రాజు దగ్గరికి, ఇందాకనే మనం చెప్పుకున్నాం కదా 11వ మాట చివరి మాటలో, ఆయనకు భోజనం పెట్టేటువంటి వాడు నెహమ్యాని, ఆయనకు ద్రాక్షారసం ఇచ్చేటువంటి వాడు నెహమ్యాని. ఆయన దగ్గరికి ద్రాక్షారసం తీసుకెళ్ళాడు. ఇప్పుడు మనం అనుకుందాం టీ తీసుకొని వెళ్ళాడు అనుకుందాం రాజు దగ్గరికి. టీ తీసుకొని వెళితే అంతకుముందు ఎప్పుడు కూడా మనకి గమనిస్తాం కదా, మన ఇంట్లో ఎవరైనా కానీ బాధగా ఉన్నారనుకోండి, వాళ్ళ ముఖంలో నవ్వు ఉండదు, వాళ్ళ ముఖంలో కళ్ళ ఉండదు. మనం ఏదైనా జోకులు వేసినా వాళ్ళు నవ్వకపోయినప్పుడు విచారంగా ఉంటారు, బాధగా ఉంటారు. మనకు వెంటనే అర్థమైపోయింది, అరే ఈమెంద్రా బాధపడుతుంది, లేకపోతే ఈయనేంద్ర బాధపడుతున్నాడు అనుకొని మనం ఏం చేస్తాం, అడుగుతాం, ఏందమ్మా ఏమైనా బాగులేదా అని అడుగుతాం. అదే రీతిగా నీ సహోదరుడైనా అంటే నీ విశ్వాసులైనా ఒక ఇంటికి వచ్చామనుకోండి, ఒకరింటికి పోయామనుకోండి, వాళ్ళు పలకరించిన వెంటనే వందనాలక్క, వందనాలమ్మ అన్నాం అనుకోండి, వందనాలమ్మ అంటది. ఆమెకేం బాధ లేదనుకో, అక్క వందనాలు అంటది. ఇదే విధంగా పొళ్ళు బయటకు వచ్చేస్తాయి. లేదనుకో వందనాలమ్మ అన్నాం అనుకోండి, అమ్మ వందనాలమ్మ, ఏందమ్మా బాధపడుతున్నావు అని అడుగుతాం మనం. వెంటనే ఆమె ఫీలింగ్ మనకు అర్థమైపోయింది. ఇక్కడ రాజుకి అదే అర్థమైపోయింది. టీ తీసుకొచ్చాడు, ద్రాక్షారసం తీసుకొచ్చాడు. టీ ఎందుకు ద్రాక్షారసం అందాం. ద్రాక్షారసం నెహమ్యా రాజు దగ్గర తీసుకొస్తే రాజు పై వచ్చిన 4వ మాట అన్నాడు కదా, ఏమంటున్నాడంటే, నీకేమైనా కావాలా, నువ్వెందుకు బాధగా ఉన్నావు, నువ్వెందుకు దుఃఖంగా ఉన్నావు, ఇంతకుముందులాగా లేవే, నువ్వు సంతోషంగా లేవే, ఏమైంది నెహమ్యా, నీకు ఏమైనా ఆరోగ్యం బాగులేదా, లేకపోతే నీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా ఆరోగ్యం బాగులేదా, నువ్వెందుకు విచారంగా ఉన్నావని 2వ మాట అంటాడండి. 2వ మాటలో 2వ అధ్యాయం అంటాడు, ద్రాక్షారసము తీసుకొని రాజునకు అందించితని, అంతకు పూర్వము నేనెన్నడూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. రెండవ మాట ఏమంటున్నాడు, నీకు వ్యాధిగా లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనెను. అది అర్థమైపోయింది. ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, నీ ముఖాన్ని చూస్తే ఎంతో బాధలో ఉన్నావు, ఎంతో కష్టంగా ఉన్నావు, ఎంతో నీ గుండెల్లో నీ దుఃఖాన్ని అణుచుకొని ఉన్నావని నాకు అర్థమైపోయింది, నీ హృదయం ఎంతో దుఃఖంతో ఉందని నాకు అర్థమైపోయింది నెహమ్యా, నీకేమైనా ఆరోగ్యం బాగలేకుండా లేదు కదా, ఇంకేదైనా ప్రాబ్లమా అని అడిగితే అప్పుడు ఆయన చెబుతా ఉన్నాడు, అయ్యా నాకు ఎక్కడ సంతోషం వచ్చింది రాజా, నా ఊర్లో, మా దేశంలో, మా పట్టణంలో అందరిని చంపేశారు శత్రువులు, అందరినీ బందీలుగా తీసుకుని వెళ్ళారు, యవ్వన బిడ్డలని, ఆడవాళ్ళని. అంత మాత్రమే కాకుండా పట్టణాన్ని మొత్తాన్ని అగ్ని చేత కాల్చి వేశారు అని నెహమ్యా చెప్పాడు.
నెహెమ్యా చెబితే అందుకు ఆయన అంటున్నాడు కదా, నువ్వు నాయందు నీకు గనక దయగనిక ఉంటే నాకు సహాయం చెయ్యి రాజా అన్నాడు. సహాయం చేయమంటే అడిగినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు. మనం కింద చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డరా, అంతవరకు మనం ఆపుదాం ఈయన గురించి. అంతవరకు ఆపి మనం ముందుకు వెళదాం. సమయం లేదు కాబట్టి మన కోరిక దేవుడి దగ్గర ఉండాలి, మన అక్కర్లు దేవుడి దగ్గర ఉండాలి, మన ప్రార్థన దేవుడి దగ్గర అడగాలి. అంతేకాకుండా మన కోరిక, మన ప్రార్థన, మన దుఃఖము, మన విజ్ఞాపన ఏదైనా కానీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళిన తరువాత కొన్నిసార్లు మనం తప్పు చేసినప్పటికీ కూడా, పాపము చేసినప్పటికీ కూడా, మన దోషులు అయినప్పటికీ కూడా దేవుడు మన పాపాలు క్షమించి, మన దోషాలను తీసివేసి, మన పాపాలను కడిగి మనల్ని దీవిస్తాడు, మన కోరిక తీరుస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి సామెతల గ్రంథం 13వ అధ్యాయం చూడమ్మా. 13వ అధ్యాయము సామెతల గ్రంథము 13వ అధ్యాయము 15వ మాట మనం చదువుకుందాం. ఏమంటా ఉన్నాడు? సుబుద్ధి దయను సంపాదించును. ఇది ఆ కిందది మనకు వద్దమ్మా, ఆ ఒక్కటే మనం నేర్చుకుందాం. సుబుద్ధి అంటే మంచి బుద్ధి, మంచి మనస్సాక్షి, మంచి సాక్ష్యము, మంచి బ్రతుకు. అది ఒక మాట చెప్పాలంటే మంచి జీవితం, మంచి బుద్ధి గనక అయితే మనకి మన మీద దయ వస్తుంది. ఎవరికైనా కానీ మన మీద దయ ఎప్పుడు కలిగిద్ది? మనం కోపిష్టులుగా ఉన్నప్పుడు, ఊరికనే గర్వంతో ఉన్నప్పుడు, నాకు అది ఉంది, ఇది ఉంది, నాకు డబ్బు ఉంది అని ఉన్నప్పుడు మనకేదైనా బాధ కలిగింది అనుకోండి, మన మీద దయ ఉండదు. ఇక్కడ ఇటీవల మనకి మొన్న ఒక టీవీలో ఒకటి చూశానమ్మా. ఒక ఆయన ఉంటే, ఆ పోలీస్ ఆయన ఎస్ఐ గారు కావాలి. వాళ్ళు ఆ ఎస్ఐ కానీ, ఆ కానిస్టేబుల్ కానీ స్టేషన్కి వచ్చిన వాళ్ళ దగ్గర అందరినీ తిట్టడం, కొట్టడం, లేకపోతే లంచాలు అడగటం ఇవన్నీ చేస్తారు. ఆ తర్వాత ఒక నిజాయితీపరుడు, మంచి బుద్ధి కలిగినటువంటి కానిస్టేబుల్ ఒక ఆయన వస్తాడు అక్కడికి. వచ్చిన తర్వాత ఆయన ఎవరైనా బాధలు ఉంటే స్టేషన్కి వచ్చిన వాళ్ళ దగ్గర జాగ్రత్తగా కూర్చోబెట్టి వాళ్ళని గౌరవించి మర్యాదగా మాట్లాడుతూ ఉంటే ఒకరోజు ఏం జరిగింది? ఆయన అంటాడు, నేను గొప్పోడిని కదా, ఎస్ఐని కదా, నువ్వు కానిస్టేబుల్ ఏందిరా, నేను చెప్పేటట్టు ఉండాలి, లోకమంతా నేను చెప్తే ఎట్టుంటారు చూడంటే, అయ్యా ఏమంటాడంటే ఆయన, ఇది ఈ ఉండటం మంచిది కాదు, లోకం నీకు సహాయం ఎవరు చేయలేరు, నీ మీద దయ ఎవరు సూపర్ అని అంటే, ఎందుకు సూపరు అన్నట్టుగా పోతాడు ఎస్ఐ అమ్మో నాకైతే బాగా గుర్తులేదు. అయితే ఒకరోజు బండి వేసుకొని పోతూ ఉంటాడు, బైక్ వేసుకొని పోతూ ఉంటే కింద ఇటుపక్క స్టాండ్ తీయడు, ఒక రాయి కొట్టుకొని పడిపోతే పక్కన ఉండేటువంటి వాళ్ళు, టీలు తాగేటువంటి వాళ్ళు, ప్రక్కన ఇరుగు పొరుగు వాళ్ళు చూసి ఏమన్నారంటే, బాగా తగిలింది దెబ్బడికి, కాళ్ళు ఇరిగితే బాగుండు కదా అని అనుకుంటున్నారు. కాళ్ళు ఇరిగితే ఎందుకు బాగుండాలి, పాపం పోయి గబగబ పోయి తప్పించేసి లేపితే సరిపోయిద్దిగా, కానీ లేపట్ల. కారణం ఏందో తెలుసా? వాడి బుద్ధి మంచిది కాదు. తర్వాత మంచోడు అనేటువంటి కానిస్టేబుల్ ఉన్నాడు కదా, అతను ఏం చేసాడు, ఒకరోజు పోతా ఉంటే అతనికి ఇలాగే ఒక యాక్సిడెంట్ గబగబ వచ్చేసి అందరూ మంచినీళ్ళు ఇవ్వటం, గాయం కడగటం, అయ్యో ఏందని తగిలిందంట, సార్ ఏమని దెబ్బ తగిలిందని తుడుస్తున్నాడు. ఈయనకి తేడా ఏంది? సుబుద్ధి. అంటే ఈడు దుర్మార్గుడు కాబట్టి, ఈడు బుద్ధి మంచిది కాబట్టి, ఈడు లంచగొండు కాబట్టి, ఎదుటోళ్ళని బాధ పెడుతున్నాడు కాబట్టి, వాడికి దెబ్బ తగిలితే వాళ్ళు ఏమన్నారు, ఇంకా బాగా దెబ్బ తగిలితే బాగుండు కదా, కాలు ఇరిగిపోతే బాగుండు కదా అనుకుంటున్నారు మనసులో. దేవుని బిడ్డరా, వాడి మీద ధైర్యాల. ఈ మంచి బుద్ధి కలిగినటువంటి కానిస్టేబుల్కి దెబ్బ తగిలితే అందరూ గుంపు కూడా వచ్చేసి మంచినీళ్ళు ఒకళ్ళు తేవటం, గుడ్డ ఒకళ్ళు తెచ్చి తుడవటం, వాళ్ళని లేచి కూర్చోబెట్టడం, సార్ ఏమైనా అయిందా, ఏం కాదు సార్, భయపడగాకండి, మీరు మంచినీళ్ళు తాగండి. చూసారు దేవుని బిడ్డరా, ఇది ఎందుకు చెప్పానంటే, సుబుద్ధి ఏమన్నాడమ్మా అక్కడ? సుబుద్ధి అంట దయను సంపాదిస్తుంది.
దయను సంపాదిస్తుంది. మనం మంచి బుద్ధి కలిగి ఉన్నాం అనుకోండి, మన మీద దేవుడి దయే కాదు, మనుషుల దయ కూడా మన మీద ఉంటుంది. మన కష్టం వస్తే, మనకు బాధ వస్తే, మనకు దుఃఖం వస్తే, మనకు కన్నీరు వస్తే, మంచి బుద్ధి కనుక మనం కలిగి ఉంటే మనల్ని అనేక మంది ఓదారుస్తారు. ఏం పర్లేదక్క, ఏం పర్లేదన్నయ్య, ఏం పర్లేదమ్మా, దేవుడున్నాడు, మనకి సహాయం చేస్తాడు, ధైర్యంగా ఉండు అని 2 మంచి మాటలు చెప్పి మనల్ని ధైర్యపరిచిపోతారు. అదే మంచి బుద్ధి కలిగి ఉన్నట్టయితే. ఇందాక మనం ఆరంభంలో మొదటి మాట ఏది చదువుకున్నాము? ఎస్తేరు పుస్తకం చదువుకున్నాం కదా. ఆ మాటకు రమ్మ, ఆ ఎస్తేరు గ్రంథానికి రండి. ఆమె ఎలాంటి ఆమె మీద ఎలాంటి దయ కలిగి ఉందంటే, మనుషుల దయ ఆమె మీద ఎలాగుందంటే మనం చూస్తూ ఉన్నాము. రమ్మ 2వ అధ్యాయము ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 9వ మాట చదవాలి, నేను ముగిస్తాను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. అంతవరకు చాలమ్మా, మిగతాదంతా నాకు అవసరం లేదు. ఆ చిన్నది అతని దృష్టి యందు ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను అని చూస్తా ఉన్నాం. దయ పొందెను. ఒక అధికారికి ఈమె దయ పొందుకుందంట. ఆ మనుష్యుల దయ, ఎందుకు ఇంత దయ ఉందని అంటే ఆమె సుబుద్ధి కలిగింది గనుకనే. ఒక మాటలో చెప్పాలంటే ఆమె గురించి అంత వివరించని అవసరం లేదండి. ఎలాంటి సుబుద్ధో తెలుసా? ఒకరోజు వాళ్ళ అమ్మా నాన్న చచ్చిపోతే ఆ బిడ్డకి దిక్కెవరు లేరు. ఆడబిడ్డ. ఆ బిడ్డకి దిక్కెవరు లేకపోతే వాళ్ళ చిన్నాన్న పెంచి పెద్ద చేశాడు. యవనస్తురాలైంది, పెళ్ళిడికి వచ్చేసింది బిడ్డ. చిన్నాన్న దగ్గర పెరిగింది బిడ్డ. పెరిగింది కాబట్టి ఎంతో క్రమంగా పెరిగింది. దీన మనస్సు కలిగి పెరిగింది, దయ కలిగి పెరిగింది, దయ పొందుకొని. ఎందుకంటే అమ్మా నాన్న లేరు, దిక్కులేని దానిగా ఉన్నప్పుడు చిన్నాన్న ఆదరించి పట్టెడు అన్నం పెట్టి ఆయన పంచం చేర్చుకొని ఆయన కాపుదలలో బిడ్డను పెంచుతూ ఉన్నాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ రాజ్యంలో రాజుకి బాగా పెద్ద సమస్య వచ్చేసింది. సమస్య అంటే మనం తొందరగా ముగించుకోవటానికి ఆయన రాజు సంగతి చెబుదాం. రాజు ఏం చేశాడంటే బాగా విందు చేశాడు. అందరికీ విందు చేసి రాణమ్మని పిలిచాడు. కబురు చేశాడు. అంటే ఆ రాజు భార్య చాలా అందగత్తి కాబట్టి ఏం చేశాడంటే, పోయి మా రాణిని పిలుచుకురండిరా అన్నాడు. పోయి పిలిచారు. అమ్మా నమస్కారం రాణమ్మ గారు, నా రాజుగారు పిలుస్తూ ఉన్నారు. రాజులందరూ కూర్చున్నారు, అన్ని దేశాల రాజ్యాల రాజులందరూ కూర్చున్నారు, మిమ్మల్ని రమ్మంటున్నాడు అని చెప్పారు. మీ అందాన్ని, మీ ఎంత అందగత్తు వాళ్ళకు పొగుడుతూ ఉన్నాడు రాజుగారు, కాబట్టి మిమ్మల్ని రమ్మంటున్నాడమ్మా అని రాణమ్మకి చెప్పారు. ఆ రాణి ఏమందంటే, నేనేమైనా ఎగ్జిబిషన్లో పెట్టినటువంటి బొమ్మను అనుకున్నాడు రాజు. నా అందం ఉంటే ఆయన ఆస్వాదించాలి అంతే భర్తగా. నన్ను అందరికి చూపించేది ఏంది? అడిగాను, పిచ్చి పెట్టిందేమో, నేను రానిపోండి అంత, నేను రానిపోండి అంది. నేను వచ్చేది ఏంది? వాళ్ళందరూ నా అందాన్ని చూడాలా? నా అందాన్ని వాళ్ళందరికి చూపించేది ఏంది? రాజు ఇదొకటి శాడిస్ట్ లాగా ఉన్నాడే, నేను రాను. నేను అందగత్తెనైతే వాడు సంతోషపడాలి, లేకపోతే అందరూ చెప్పుకోమను. నా అందాన్ని మామూలుగా ఆయన అనుభవించాలి, అంతేగాని అందరి దగ్గర నన్ను చూపించేది ఏంది బొమ్మలాగా? నేను రాను. ఇంకా రాజుకి ఏమైద్ది? పరుగు పోయిల్లా, ఏమైద్ది? తల కొట్టేసినట్టు అయిపోయింది. నేను వచ్చారు సైనికు, వచ్చేసారు వెంటికి. మళ్ళీ ఏంటిది రాజు ఏది? రాణమ్మ ఏది? రాణిగారు ఏదంటే నేను రానందన్నాడు. అప్పుడు అందరు అన్నారు కదా, ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు మాట ఒక భార్య వినకపోతే, కట్టుకున్న భార్య వినకపోతే ప్రజలేం భయపడతారు నీకు?
ప్రజలే నీవే ఏ విధంగా పరిపాలించగలవు అని రాజుని అనేసి సూటిపోటి మాటలు అనేసి అంటారు కదండి. సహజంగా లోకంలో కూడా ఇది అంటారు. లోకంలో ముఖ్యంగా మనం చూస్తాం, ముఖ్యంగా మనం ఏం చేస్తాం, కొత్తగా పెళ్ళైనప్పుడు ఏం చేస్తామంటే కొంచెం భార్యను బాగా ప్రేమిస్తారు. కొత్తగా పెళ్ళయింది కాబట్టి యవ్వన ప్రాయంలో ఉంటారు కాబట్టి భార్యను బాగా ప్రేమిస్తాడు పురుషుడు. కొన్ని సందర్భాల్లో చిన్న మాట తేడా కాడ, చిన్న చిన్న తేడా కాడ ఒకవేళ అత్త మాట కోడలు వెళ్ళలేదు అనుకోండి, అప్పుడు కొడుకుతో చెబుతారు సహజంగా. మామూలు ఎప్పుడు చెప్పర్లేండి, గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి ఎప్పుడు ఈ లోకంలో మామూలు ఎప్పుడు కొడుకులకి అంటే తండ్రులు ఎప్పుడు కొడుకులకి చెప్పరు మీ భార్య ఇట్ట చేస్తుందరా అట్ట చేస్తుందరా అని. సహజంగా చెప్పేది అత్తలే చెబుతారు, అంటే తల్లులే చెబుతారు. అది నిజంగా తప్పు చేసి ఉండొచ్చు, ఏదైనా బాధ కలిగించి ఉండొచ్చు అత్తకి. అంటే అప్పుడు ఏంటిరా నీ భార్య ఇంత తలబిరుసుగా ఉంది, దాని కళ్ళు నెత్తికొచ్చిరా, కళ్ళు కనపట్టలేదు, కొంచెం జాగ్రత్త పరుచుకో అంటది తల్లి. ఏందమ్మా ఏం జరిగింది అంటాడు కొడుకు. ఏందమ్మా ఏం జరిగిందంటే ఇట్టందరా అట్టందరా అంటాడు. ఇప్పుడు భర్త ఏం చేస్తాడు పాపం, కొడుకు ఏం చేస్తాడు, ఇటు తల్లిని కాదనలేడు, ఏమనలేడు. నువ్వు ఎందుకమ్మా నీ కోడల్ని నీ కూతురులాగా చూసుకుంటే ఈ తేడా రావు కదా అని అనలేడు పాపం. అన్నాడు అనుకోండి ఏమవుతుంది, తల్లి అంటది కదా నిన్న కాక మొన్న వచ్చిందిరా అది బెల్లం అయిపోయింది, పెళ్ళేమే బెల్లం అయిపోయింది, తల్లి ఏమో అల్లం అయిపోయిందిరా అంటారు. సరే వెళ్ళి వీడు ఏమైనా ఒక మాట భార్యని అన్నాడు అనుకోండి, ఏందమ్మాయి నువ్వు మా అమ్మని ఇట్ట అన్నావంట, నువ్వు మర్యాదగా ఉండాలి కదా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అన్నాడు అనుకో, ఆమె ఏమంటుంది, ఏడుస్తుంది. ఆమెకుండే సమస్య ఆమెకుంటుంది. లేదయ్యా నేను అట్ట అనలేదు, పిచ్చి చేసేయాలి అనుకోండి, పక్కలు ఎరగొడతాను అంటాడు అనుకోండి. అప్పుడు తేడాలు వచ్చేస్తాయి. అప్పుడు కొట్టించుకునేది అయితే కొట్టించుకుంటుంది, లేకపోతే నీ సావు నువ్వు సావురా అని వెళ్ళిపోతారు కొంతమంది. వచ్చి మా అమ్మ దగ్గర క్షమాపణ చెప్పు అందనుకో, నేను క్షమాపణ చెప్పేది ఏంది, ఇంత కట్నం నీకు ఎందుకు తీసుకొచ్చాను, ఇంత బంగారం నీకు ఎందుకు తీసుకొచ్చేసాను, కాబట్టి నేను క్షమాపణ నేను చెప్పను, నువ్వు ఏలుకుంటే ఏలుకో, లేకపోతే నీకు నాకు టీ అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక్కడ అదే ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ. అంటే మన కుటుంబాల్లో జరిగే చిన్న చిన్న విషయాల కాడ భర్త మాట కనుక భార్య వినకపోతే తేడాలు వచ్చేస్తాయి. తేడాలు ఎందుకు వస్తాయి అంటే ప్రభు వాక్యమే చెబుతా ఉంది, సమస్త అన్ని విషయములలో భార్య భర్తకు లోబడాలి అని ఉంది. అన్ని విషయాల్లో కొన్నిట్లో లోబడతాను నేను, 99 మాటలకు 99 పనులకు లోబడతాను, 100వ దానికి నేను లోబడను, నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు, నేను ఒప్పుకోను రబ్బాయి నేను లోబడను అని అందనుకోండి, అది దేవుని ఆజ్ఞని మనం తృణీకరించినటువంటి వాళ్ళం. అది మనకి ఇష్టం లేకపోయినా, కష్టంగా ఉన్నా, బాధగా ఉన్నా మనము భర్త చెప్పాడు కాబట్టి లోబడాలి. లోబడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అది మనకు మంచి ఉదాహరణ, మంచి సాక్ష్యం మనకు తెలుసు. ఏంటిది ఆ సాక్ష్యం అంటే, దేవుడు అబ్రాహాముతో చెప్పాడమ్మా, అబ్రాహాము నేను దీవిస్తాను రాబాయ్ బయటకు అన్నాడు. ముసలోడు వచ్చేసాడు బయటికి. వచ్చిన తర్వాత 90 సంవత్సరాల వయసప్పుడు, దాదాపు రమారామి 90 సంవత్సరాలు అబ్రహాంకి ఉండొచ్చు, శారమ్మకి 80 సంవత్సరాలు ఉంటాయి అనుకుందాం. అంత ముసల ప్రాయంలో కూడా శారమ్మ ఎంతో అందంగా కనిపించింది రాజుకి. ఆ ఊర్లో ఉండేటువంటి ఆ దేశం నుండి ప్రజలందరూ రాజు దగ్గర చెబుతున్నాడు, పరదేశిగా వచ్చినటువంటి ఒక ఆయన ఉన్నాడు అబ్రాహాం అని, ఆయన ఇంట్లో ఒక ఆమె ఉంది, ఆమె చాలా అందంగా ఉంది రాజా అని చెప్పారు. అయితే ఆమెను తీసుకురంటారు అన్నాడు రాజు. ఆయన తీసుకురంటారు అంటే వచ్చి అబ్బాయి ఏమెవరు అని అన్నాడు అబ్రాహాంతో. అయ్యా అబ్రాహాంకి భయం వచ్చేసింది, అర్థమైపోయింది. నా చెల్లెలు అయ్యా అన్నాడు. నీ చెల్లెలా అంటే, అయితే చెల్లెలు అయితే బాధ లేదు, రాజు తీసుకురమ్మన్నాడు, రాజు బాగా చూసుకుంటాడు, ఆమెను పంపించి అబ్బాయి అన్నాడు. సరే తీసుకోపండి అన్నాడు. వెళ్ళి శారమ్మతో చెప్పాడు. పక్కకి వెళ్ళి శారమ్మ నన్ను చంపేస్తారమ్మా, నేను చెల్లెలని చెప్పా, రాజు నిన్ను పిలుస్తా ఉన్నాడు, నీ ఉద్దేశం ఏంటమ్మా, వెళతావా అంటే, వెళతానయ్యా, నా యజమానుడివి, నువ్వు అగ్నిలో దూకమంటే దూకుతానయ్యా. సీతమ్మ దూకింది కదా రాముల వారి కోసం, సీతమ్మ మీద నిందేశారు వేరే వాళ్ళు,
ఇన్ని రోజులు ఆ రావణాసురుడి దగ్గర ఉండి చేసింది, ఆమె ఏం తప్పు చేయకుండా ఉందా అని అన్నప్పుడు ఆ మాట ఆ శివుని బట్టి శ్రీరాముడు వారి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఏం చేశాడు శ్రీరాముడు? అగ్నిలో దోకు, నువ్వు నీ పాతివృత్యాన్ని నేను రుజువుపరుచుకోవాలంటే అగ్నిలో దూకమన్నాడు. సచ్చినట్టు దూకింది సీతమ్మ. నేను అగ్నిలో పడేది ఏందిరా పోరా అల్లా సీతమ్మ. అగ్ని ప్రవేశం చేసింది దేవుని బిడ్డలరా. ఇక్కడ శారమ్మ కూడా ఇదే అంది, ఇదేందయ్యా రాజు రమ్మంటే నన్ను పంపిస్తావా? నేను పోనయ్యా అల్లా, లేకపోతే వ్యతిరేకించలా, నేను పోను, నీ దగ్గర ఉండను అని అల్లా. తల వంచుకొని వెళ్ళింది రాజు దగ్గరికి. వెళ్ళింది కనుకనే శారమ్మ విశ్వాసులకి తల్లి అని మనం చూస్తున్నాం. లోబడింది దేవుని బిడ్డలరా, లోబడింది. అంత వయసులో కూడా అన్ని సంవత్సరాలు వారి దాంపత్య జీవితంలో వారి కుటుంబంలో ఉన్న తర్వాత చివరి క్షణాల్లో చివరి జీవితంలో కూడా అబ్రహాము నువ్వు పోమ్మా అని అంటే రాజు దగ్గరికి వెళ్ళిపోయిన సైనికులతోటి. ఇది లోబడటం అంటే. ఇక్కడ ఏం జరిగింది? ఎస్తేరు గ్రంథంలో రాజు పిలిచాడు. ఆమె ఏమన్నా ఇంక వేరే పనికి లేకపోతే వేరే అవమానించటానికి పిలవలా, కానీ రాజు పిలిస్తే కబురు చేస్తే ఆమె రాను అని చెప్పేసింది. రాను అని చెప్పినప్పుడు అందరూ అంటారు కదా, దేవుని బిడ్డలకి ఏముంది? ఆజ్ఞ ఉంది, భర్తకు లోబడాలన్నట్టు. నీ కట్టుకొని నీ కింద భార్యే నీకు లోబడకపోతే నువ్వేం పరిపాలన చేస్తావు రాజా అన్నాడు. మరి నా మాట నా భార్య వినలేదు కాబట్టి మీరందరూ చెప్పండి ఏం చేద్దాం అన్నాడు రాజు. ఏం చేద్దామన్నా ఆమెను వదిలిపెట్టామన్నాడు. భర్త మాట వినకపోతే ఆమె ఎందుకండి? భర్త మాట వినకపోతే ఎందుకు ఆమె ఇంకా ఏం చేసుకోను? వదిలిపెట్టేసాడు. వదిలిపెట్టారు దేవుని బిడ్డలారా. వదిలిపెట్టిన తరువాత ఇక్కడ జరుగుతున్నటువంటి స్టోరీ మనం చూస్తున్నాం. రాజు ప్రకటన చేశాడు. ఏమని ప్రకటన చేశాడంటే దేశమంతా దండోరేయించాడు. రాజుకు భార్య కావాలి, మీలో ఎవరైనా యవనస్తులు రాజుకి భార్య కావాలనుకున్నటువంటి వాళ్ళు మీరు అప్లికేషన్ పెట్టుకోమన్నాడు, రండి అన్నాడు. అందరు వచ్చేసారు. అప్పుడు ఎస్తేరమ్మ వాళ్ళ చిన్నాన్న దగ్గర ఎస్తేరమ్మ పెరుగుతూ ఉందగా. అప్పుడు ఆయన ఆలోచించి మొర్దెకై ఆలోచించి, అమ్మా రాజుకు భార్య కావాలని ప్రకటన చేశాడు రాజ్యం అంతా, నువ్వేం తక్కువ కాదు రాణిగా ఉండటానికి, నీకేం అర్హత లేకుండా లేదు, నువ్వు చాలా అందగత్తెవు, నువ్వు దేవుడు నీకు మంచి అందం ఇచ్చాడు, ఒక ప్రయత్నం చేద్దామమ్మా రా అన్నాడు. ఏంది చిన్నాన్న, మనం పేదోళ్ళమి, దాసులమి, ఎంతో ఎన్నిక లేనటువంటి వాళ్ళే, నేను రాజుకు రాణి కావటం ఏం చిన్నాన్న అని చెప్పుండొచ్చు. నీకెందుకమ్మా రా, నేను చెప్తున్నాను కదా, దేవుడు సహాయం చేస్తాడులే, దేవుని బిడ్డ కాబట్టి. వాళ్ళ చిన్నాన్న ఏం చెప్పాడంటే, నా మాట విని రా తల్లి అని చెప్పాడు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఒక 10 మంది 20 మంది రాజు భార్య కావటానికి స్వయంవరం లాగా ఉంటుంది. స్వయంవరం అనుకుందామండి. స్వయంవరం అంటే ఎన్నుకుంటాడు రాజు కొంతమందిని వాళ్ళ ఆస్థానంలో ఉంచేసి వాళ్ళని కొద్ది రోజులు వాళ్ళ అందాన్ని మెరుగుదిద్దుకొని వాళ్ళకి అప్పుడు రాజు ఒక్కొక్కరిని పిలిపిస్తాడు. ఒక్కొక్కరిని పిలిపించినప్పుడు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరిని పెడతారు. ఇక్కడ ఒక్కొక్కరిని ఎవరెవరినైతే ఇంట్లో పెట్టడానికి ఒక అధికారి ఉన్నాడో ఆయన చెబుతున్నాడు, ఏమంటున్నాడు, ఆమె అతని వలన దయ పొందెను అని మనం చూస్తున్నాం. ఎవరి సంరక్షణలో అయితే ఉంటుందో ఎస్తేరమ్మ, ఆ హేగే అనేటువంటి ఆయన దయ ఎస్తేరమ్మ మెండుగా వచ్చి ఆమెను చూసిన వెంటనే ఎంతో మనసులో తృప్తి కలిగిందంట. హేగేకి దయ పుట్టేసిందంట. అయ్యో ఈ బిడ్డ ఎంత చక్కగా ఉంది, ఇంత మర్యాదగా ఉంది, ఇంత సుగుణవతిలా కనపడుతుంది, ఇంత దీనంగా ఉంది అని చెప్పి కలిగి ఆయన ఎంతో దయబుట్టి ఆమెకి ఒక రూమ్లో పెట్టాడు. రూమ్లో పెట్టి అన్నపానీయులు ఎన్ని ఇస్తా ఉన్నాడు. అన్నపానీయులు ఇస్తా ఉన్న తర్వాత ఒకరోజు రానే వచ్చేసిందండి. రానే వచ్చేసిన తర్వాత ఆ దినము రాజు ఎదుటికి రావలసి వచ్చేసింది.
రావలసి వచ్చినప్పుడు అందరూ వచ్చిన తర్వాత అందరిని పిలుస్తా ఉన్న తర్వాత పిలిచి ఒక్కొక్కళ్ళు రాజు దగ్గరికి వచ్చి చూస్తా పోతా ఉన్న అందరిని నిరాకరిస్తా ఉన్నాడు రాజు. అయితే మళ్ళీ చూద్దాం 15వ వచనం చూడమ్మా. 15వ వచనం చూసినట్లయితే, మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహాయులు కుమార్తెయగు ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక మరి ఏమీయు కోరలేదు. ఇది అందరూ ఏం చేస్తాం, మనకి ఈనాడు పెళ్లి కుమార్తెను సిద్ధపరిచేటప్పుడు అన్నీ బాగా సిద్ధపరుస్తాం. పెళ్లి కుమార్తె కాకుండా పెళ్లి చూపులకు పోయేటప్పుడు కూడా మనకు శక్తికి మించి అలంకరిస్తాం స్త్రీకి, ఆడబిడ్డకి. ఎందుకంటే ఈ అందాన్ని బట్టి, అలంకరణను బట్టి, శరీర సౌందర్యం మాత్రమే కాకుండా ఈ వస్త్రాలంకరణ, ధనలు అలంకరించిన దాన్ని బట్టి ఆ వచ్చిన అబ్బాయి ఇష్టపడతాడనేటువంటి ఉద్దేశంతో అలంకరిస్తాం. ఇక్కడ అదే రీతిగా అన్ని అలంకరణలు అలంకరిస్తూ ఉన్నప్పుడు ఈ బిడ్డ ఏం చేసింది తెలుసా? హేగే నిర్ణయించిన అలంకరణలు కాక మరేమియూ కోరలేదు. ఆయన కొంత ఇచ్చాడు. మనం ఏంటంటే ఇంకా కొంత డెవలప్ చేసుకుంటాం అలంకరణ కోసం. కానీ ఏమంట ఏదైతే ఇచ్చాడో, అందరికి నలుగురితో పాటు ఏదైతే ఇచ్చాడో అవి మాత్రమే కోరుకుందంట ఈమె ఎస్తేరు. అందుకు అంటే ఆమె ఎంత తగ్గింపు జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే అతిగా ఆశపడలా, నేను ఇంకా బాగా అలంకరించుకుంటే రాజు నన్ను ఇష్టపడతాడు, రాజుకు నా యందు ప్రేమ కలుగుతుంది, రాజు నన్ను పెళ్లి చేసుకుంటాడు అని అనుకోలేదండి. ఏదైతే ఆమెకి ఇచ్చారో అవి మాత్రమే ఆమె అలంకరించుకుంది కనుకనే ఈ చివరి మాట అంటుంది కదా 15వ వచనంలో, అందుకు వినండి జాగ్రత్తగా, బైబిల్ ఉన్నటువంటి వాళ్ళందరూ చూడండి. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. హల్లెలూయా. చూసారండి, అందరికి ఆమె దయ పుట్టిందండి. అందరేమో వాళ్ళ ఇష్టానుసారంగా భయంకరంగా అలంకరించుకొని వచ్చారు. మన ఎలాంటి అలంకరణ అంటే, మనకు విజయవాడలో కనకదుర్గమ్మ ఉంది కదా, ఆమె అలంకరణ చూడండి. మన విజయవాడలో కనకదుర్గమ్మకి ఆమె నెత్తికాడ నుంచి పాదాల దాకా భయంకరమైన అలంకరణ ఉంటుంది. అంటే నగలు అన్నీ బాగా అలంకరిస్తారు ఆ దేవతకి. అలాగా అందరూ వాళ్ళ ఇష్టానుసారంగా అలంకరించుకొని వచ్చారు. కానీ తగుమాత్రం వస్త్రాలతోటి, తగుమాత్రం అలంకరణతోటి ఏదైతే ఆమెకు నిర్ణయించబడిందో ఆ అలంకరణ మాత్రమే ఆమె వచ్చింది కనుక ఆమె యందు అందరికీ దయ పుట్టెను అని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దయ ఎప్పుడు అంటారు తెలుసా? మన తగ్గింపును బట్టి, మన విధేయతను బట్టి, మన సుబుద్ధిని బట్టి, మన మర్యాదను బట్టి, మన జీవితాన్ని బట్టి ఇతరులకు దయ పుట్టిద్ది. కాబట్టి అందరి దయ ఎస్తేరమ్మ మీద ఉందంట. ఎందుకు అనంటే ఆమె అంత తగ్గింపు జీవితం కలిగింది, అంత విశ్వాసి, అంత భక్తిపరురాలు, అంత తగ్గింపు జీవితం కలిగి ఉంది కనుక ఆమె యందు అందరికీ దయ పుట్టింది. అందరూ ఏమనుకున్నారంటే, ఈ బిడ్డ బాగుందరా, ఈ బిడ్డ బాగా మామూలుగా ఒద్దికగా ఉంది, ఎంతవరకే ఉండాలో అంతవరకే ఉంది, అతిగా లేదు అని. అతిగా ఉండేటువంటి వాళ్ళ మీద దయ పుట్టదు దేవుని బిడ్డలారా. అతిగా ఉండేటువంటి వాళ్ళ మీద దయ పుట్టదు. తగ్గింపు కలిగి, దీన మనస్సు కలిగి, ప్రేమ కలిగి, ఎంతో వినయ విధేయతలు కలిగినటువంటి వారి మీద దయ కలిగింది. అందుకే అందరికీ ఆమె మీద దయ పుట్టింది. ఇప్పుడు నేను చివరికి వస్తా ఉన్నాను. 17వ మాట చదువమ్మా, అది అధ్యాయం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యము పొందెను. అతడు రాజ్య కిరీటమును
ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారు దేవుని బిడ్డలారా, దయాదాక్షిణ్యం కలిగిందంట ఆమె మీద. వచ్చిన వాళ్ళందరూ ఎవరు తక్కువ వాళ్ళు కాదండి. ఒక రాజు భార్య కావాలంటే అన్నీ ఉండాలి. అంత అందం ఉంటే కానీ రాజు భార్యగా కాటానికి లేదు. మనం చూస్తాం కదా, ప్రపంచ సుందర కోసం ఆ పోటీలకు వచ్చేటప్పుడు అన్ని దేశాల నుంచి వస్తారు, అలంకరిస్తారు. వాళ్ళల్లో ఒకరిని సెలెక్ట్ చేస్తారు. అదే రీతిగా ఈ రాజు భార్య కావాలంటే అందరూ వచ్చి నిలబడ్డారు, కానీ ఎస్తేరు ఒక్కదాని మీదనే రాజుకి ఆయన హృదయం దయాదాక్షిణ్యంతో, అతని వలన దయాదాక్షిణ్యం పొందుకుంది. అతని హృదయం నిండా ఎస్తేరు మీద ప్రేమ వచ్చేసిందండి. అందరిని పక్కన పెట్టాడు. ఏమని ఒక్కదాన్నే నాకు భార్యగా చేయండి అన్నాడు. వస్తీకి అంతకుముందు రాణికి బదులుగా ఎస్తేరును భార్యగా చేసుకున్నాడు. ఆమె తల మీద కిరీటాన్ని పెట్టాడు. కిరీటం అంటే అలాగా మనం నిశ్చితార్థం అనుకుందాం ఒకటి. ఇంకొకటి కిరీటం అంటే అధికారం. కిరీటం అంటే రాజు తల మీద కూడా కిరీటం ఉంటుంది కాబట్టి రాణమ్మ తల మీద కూడా కిరీటం. అంటే రాజుకు భార్య సమానమైన హోదా ఉండాలి కాబట్టి, ఎందుకయ్యా సమానం, లోబడాలా, అన్నిట్లో వినాలంటే సాటి అయిన సహాయం ఏమో సరిపోతుందిరా. చాలామంది అనుకుంటారుగా, పెళ్ళైన తర్వాత లేకపోతే పెళ్ళిగా కాబోతున్నప్పుడు ఏమనుకుంటారంటే, వచ్చి చూసిన తర్వాత ఏమనుకుంటారంటే, అబ్బాయి ఈ అమ్మాయి బాగుంది కానీ అబ్బాయి బాగులేడు, లేకపోతే అబ్బాయి బాగుంది కానీ అమ్మాయి బాగులేదంట. ఇద్దరు సమానంగా ఉన్నారనుకోండి, ఏమనుకుంటారంటే ఈడు జోడి బాగుందరా అంటారు. ఈడు జోడి అంత బాగుందంటారు. అట్లాగే దేవుడు కూడా ఏదన్నాడు, సాటి అయిన సహాయాన్ని దేవుడు మనిషికి చేశాడు. నరుడు ఒంటరిగా ఉండొద్దని సాటి అయిన తనకు సరిపోయేటువంటి భార్యని చేయాలనుకున్నాడు, దేవుడు చేశాడు. సరిపోగినటువంటి భార్య ఏం చేస్తాడు, తీసి పక్కన పడేస్తాడు. అట్నే ఇస్తే రాణిని పక్కన పడేస్తే రమ్మని తీసుకున్నాడు, వస్తే రాణిని పక్కన పడేశాడు. తర్వాత కిరీటం పెట్టారు దేవుని బిడ్డలు, పరిపాలించేటువంటి రాణి కిరీటం. ఇలాగా ఆ కిరీటం రావటానికి, రాజు భార్య కావటానికి ఎస్తేరమ్మ పడిన శ్రమలు, ఆమె పడిన కష్టము, ఆమె పడిన దుఃఖము ఎంతో వర్ణనాతీతం. ఎందుకంటే ఇందాకనే మనం చెప్పుకున్నాం, తండ్రి లేడు, తల్లి లేడు, అనాథగా ఉంది, చిన్నాన్న దగ్గరికి చేర్చాడు. ఎంతో దుఃఖంతో, బాధతో, కష్టాల్లో పెరిగింది బిడ్డ. కానీ చివరికి రాజు భార్య అయింది. రాజు భార్య సింహాసనం మీద ఉంటుంది. ఇదే రీతిగా ఎస్తేర్ అంటే ఎవరో తెలుసా? నేను చివరికి వచ్చేసా. మనందరం దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఎవరైతే ప్రభువును నమ్ముతున్నారో, ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో, వారందరూ కూడా ఎస్తేరు అంటే ఎస్తేరు అనబడినటువంటి సంఘము, రాజు అనబడినటువంటి యేసయ్య అన్నాడు, ఏలిక పరిపాలకుడు, ఆయన పెండ్లి కుమారుడు, ఆయన భార్య మనమందరం. అర్థమైంది కదా? ఇంకా దాని గురించి నేను చాలా తవ్వట్లేదు. ఆ రాజు అయినటువంటి ఆయన, రాజాది రాజు అయినటువంటి, ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసునాథుడు, మన ప్రియరక్షకుడు, ఆయన భార్య మనం అందరం కూడా. అయితే ఆయన భార్య అయిన తర్వాత మన తల మీద కిరీటం ఎప్పుడు పెడతాడు, మనల్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు? మన ప్రభువు, మన రక్షకుడు, మన ప్రియనాథుడంటే ప్రకటన గ్రంథం చూడమ్మా, 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ మాట చదవాలి. మీలో కొందరిని చెరలో వేయిస్తాడు, 10 దినములు శ్రమ కలుగుతుంది, మరణము వరకు నమ్మకంగా ఉండు. అద్ది వచ్చేసిందిగా.
ఎస్తేరు తల మీద భౌతికంగా రాజు ఎలాగ పారసీక రాజు తల మీద కిరీటం పెట్టి భారీగా చేసుకున్నాడో, మనకి కూడా మన రాజు అయినటువంటి యేసయ్య మన తల మీద కూడా కిరీటం పెట్టి ఆయన భార్యగా చేసుకుని మనల్ని కూడా పరలోకంలో ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు. ఎప్పుడు అని అంటే శ్రమలు వస్తాయండి. క్రైస్తవ్యం అంటే పూలపాన్పే కాదు. కొండల్లో నడవాలి, అడవుల్లో నడవాలి, చీకట్లో నడవాలి, లోయల్లో నడవాలి. కొండలు చీకట్లు ఎందుకండి? దారాబార్ తోటలో ఏమన్నాయి? కొండలు చీకట్లో బ్రహ్మాండం ఉంది, కరెంట్ ఉంది, లైట్లు ఉన్నాయి, బాగా మామూలు వాటర్ కాకుండా మినరల్ వాటర్ కూడా తాగుతున్నామంటే ఈ కాదు శ్రమలు, కష్టాలు, బాధలు, దుఃఖాలు, అలాగా అనారోగ్యాలు, ఎన్నో నిందలు, అవమానాలు ఇవన్నీ వస్తాయి మన బ్రతుకు కాలంలో. అయితే వాటన్నిటిలో మనం ఓర్చుకోవాలి. సహనంతో, ఓర్పుతో మన కష్టం వచ్చినప్పుడు కూడా మనము నమ్మకముగా ఆయన ఎదుట గనక మన విశ్వాసాన్ని, మన భక్తిని గనక కాపాడుకుంటే మనల్ని మన ప్రియ పరలోకం ఉండేటువంటి యేసయ్య రాజు మనల్ని పెండ్లి భార్యగా చేసుకొని మన తల మీద కిరీటాన్ని పెడతాడు. ఇంకొక మాట చూద్దామా? ఈ కిరీటమే 3వ అధ్యాయం 11వ మాట కూడా చూడమ్మా. అదే ప్రకటన గ్రంథం. నేను తొందరగా వస్తున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరించకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము, గట్టిగా పట్టుకొనుము. పై మాట అంటాడు, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు పరలోకమంతటి మీదకి లోకమంతటి మీదకి రాబావు శోధన కాలములో నేను నిన్ను కాపాడతాను అని అంటే ఉన్నాడు. మనకి ఎన్నో బాధలు వస్తున్నాయి, ఎన్నో కష్టాలు వస్తున్నాయి, ఎన్నో బాధలు వస్తున్నాయి. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కాపాడుతాడు. అయితే మన కష్టం వచ్చినప్పుడు దేవుడు నాకు వద్దులే అని ఇట్టాగా రాణిని రాజు పిలిస్తే నేను రాను పొమ్మన్నట్టుగా మనం ఉండొద్దు. అందుకంటున్నాడు కదా, మనం గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. ఏమంటున్నాడు? నేను నీకు కిరీటం ఇస్తున్నాను కాబట్టి 2వ అధ్యాయం 10వ మాట చదివాను. అయితే మన తల మీద పెట్టవలసినటువంటి కిరీటము ఎవడు పెట్టుకోకుండా, ఎవడు తీసుకోకుండా, ఎవడు అపహరించకుండా, ఎవడు దొంగిలించకుండా మనం గట్టిగా పట్టుకోవాలి. ఇలాగా రాణమ్మ వస్తీ యొక్క కిరీటం ఎస్తేరమ్మ తీసుకొని పోయిందండి. ఎస్తేరమ్మ తీసుకుపోయింది అంటే కారణం ఏంటిది? ఎస్తేరమ్మ తన చేతుల తన అధికారాన్ని పోగొట్టుకుంది, రాజు భార్యగా ఉండవలసిన అర్హతను పోగొట్టుకుంది. అదే కనుక లోబడి ఉంటే, అదే కనుక పట్టుకొని ఉంటే, నా భర్త పిలుస్తున్నాడు కదా పోదాం, ఏం పోయింది అని అనుకొని ఉంటే ఆ రాణి హోదా కోల్పోయేది కాదుగా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకిచ్చిన రక్షణ పాత్రని మనము గట్టిగా పట్టుకొని ఉండాలి, గట్టిగా పట్టుకొని ఉండాలి. మనం గట్టిగా పట్టుకొని ఉండలేదనుకోండి దొంగిలిస్తారు, నష్టపోతాను. దేవుని బిడ్డ, నీకు ఎంత కష్టమైనా వచ్చిందా, ఎంత బాధ అయినా వచ్చిందా, ఎంత శ్రమ అయినా వచ్చిందా, దాన్ని మనం ఓర్చుకోవాలి. శ్రమ వచ్చింది కదా, అయ్యో నాకు ఈ శ్రమ వచ్చింది కాబట్టి నేనే అక్కడ తట్టుకునేది, నాకు ఈ బాధలు ఉన్నాయి కదా, నాకు ఈ అప్పుల బాధలు ఉన్నాయి కదా, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా, నా పిల్లకి పెళ్లి కాలేదు, నా పిల్లవాడికి ఉద్యోగం రాలేదు, నా పిల్లోడు కనుక పెళ్లి కాలేదు కాబట్టి వాడు వయసు పెరిగిపోతూ ఉంది, లేకపోతే నా పిల్లకి పెళ్లి కాలేదు కనుక బెండకాయ ముదిరినా పనికిరాదు, లేకపోతే ఆడపిల్ల ముదిరినా పనికిరాదు, నువ్వు ప్రభువుని నమ్ముకుంటే నీ కూతుర్ని మేము చేసుకోము అని అంటే నా పిల్లకి పెళ్లి కాదేమోలే అనుకుని గనక నీ రక్షణ పాత్రని గనక నువ్వు చేయిదార్చుకున్నావా, పరలోకంలో నువ్వు ఫలితాన్ని పొందుకోలేదేమని బిడ్డరు. నువ్వు స్వర్గానికి పోలేవు, దేవుని కౌగిట్లో ఆయన సింహాసనం ఎదుట నువ్వు కూర్చోలేవు. నాకు తెలిసి ఒక ఆమె ఉంది, నాకు తెలిసి మనం పేర్లు చెప్పకూడదు, బాప్తిసం తీసుకుంది ఆ బిడ్డ, బాగానే ఉంది. తర్వాత భర్త భ్రష్టుడైపోయాడు. భ్రష్టుడైపోతే
ఆ బిడ్డ అన్నటువంటి మాట నాతో అనలేదు, కానీ నేను విన్నటువంటి మాట ఏమందంటే, అయ్యో మా కులం వేరు కదా, నా భర్త ఇటు నన్ను పోషించట్లేదు, నన్ను ఆదరించట్లేదు, మరి నా భర్త లేకుండా ఇప్పుడు నేను ఇప్పుడు దాకా యేసు ప్రభు నమ్ముకున్నాను, బాప్తీసం తీసుకున్నాను, మళ్ళీ నేను ఇలాగే ప్రభువులో కనుక కొనసాగితే నా భర్త పోయాడు, వాడు నన్ను నెట్టి ఆదరించట్లా, కానీ రేపు పొద్దున్న నా బిడ్డలకి ఎట్ట పెళ్ళి అయ్యిద్ది. మా కులపోళ్ళు ఆమె పెద్ద కులం, అంటే ఈ లోకంలో పెద్ద కులాలు ఉన్నాయి కదా కొన్ని, ఈ తక్కువ కులాలు మాలా మాదిగా ఎరికిలి యానాది ఇలాంటి వాళ్ళు తక్కువ కులాలు అంటారు. మిగతా వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది కులాలు, నాయుళ్ళు, యాదవులు, లేకపోతే చౌదరీసు, లేకపోతే రెడ్డీసు, కమ్మోళ్ళు, ఇలాంటి కొన్ని గొప్ప కులాలు అని అనుకుంటాం ఈ లోకంలో. అలాంటి కులాల్లో పుట్టాను కాబట్టి నేను రేపు పొద్దున్న నా బిడ్డలకి ఎట్ట పెళ్ళి అయిపోయిద్ది. ఆ భర్త పోతే పోయాడు, కానీ నా బిడ్డలకి ఒక వివాహం కావాలి, నాకు బంధువర్గాలు కావాలంటే ఎట్టా నా భర్త చెడిపోయాడు, భ్రష్టుడైపోయాడు, నేను మందిరానికి పోతే వచ్చే ఉపయోగం ఏంది? నా బిడ్డల కోసమైనా నేను యేసు ప్రభువును విడిచిపెడతానని విడిచిపెట్టింది దేవుని బిడ్డలారా, విడిచిపెట్టింది. తన రక్షణ పాత్రని వదులుకుందయ్యా, వదులుకుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, అట్లా వదులుకుంటే ఏమవుతుందో తెలుసా? ఈ లోకంలో నీకు శ్రమలు తట్టుకోలేకపోతే వాడు ఇవాళ ఉంటాడు, ఒకవేళ నీతో కాపురం చేస్తాడు, 10 సంవత్సరాల తర్వాత వాడు జావడా, ఏడే ఉంటాడా? ప్రభువు నమ్ముకున్నా కానీ వాడెవడో ఇవాళుండి రేపు పోయేవాడి కోసం భర్త అయినా భార్య అయినా తల్లిదండ్రులు అయినా నువ్వు నమ్మదగినటువంటి వాడు, నమ్మవలసినటువంటి వాడు, అగ్నిగుండాన్ని తప్పించగలిగినటువంటి వాడు, ఆయన యందు నువ్వు లక్ష్యం ఉంచాలి, నువ్వు శ్రమపడాలి. మోషే అది అన్నాడు, నాకు కిరీటం పోయిద్దులే, ఈ లోకంలో నాకు సింహాసనం పోయిద్దులే అని మోషే అనుకోలేదు. మోషేని దేవుడు పిలిస్తే మోషే ఏమన్నాడంటే, రాజు కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఇష్టపడలేదు, కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు, ఇశ్రాయేలు ప్రజలతో శ్రమ అనుభవించటానికి ముందుకొచ్చాడు. ఈ లోకంలో ఎంతకాలం ఉంటావండి? ఎంతకాలం ఉంటావు దేవుని బిడ్డలారా? ప్రభువుని నమ్ముకోకుండా ఈ లోకంలో జీవిస్తే ఎక్కడుంటావు నువ్వు? ఎక్కడుంటావు? ఈ కులం నిన్ను రేపు పొద్దున అగ్నిగుండంలో మాడుతున్నటువంటి ధనికుడు ఉండేటువంటి స్థలాన్ని నుంచి నిన్ను తప్పించడు దేవుడు. లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు, చూశారు? ఆ స్థలానికి నువ్వు పోవాలంటే కులము కాదు, లేకపోతే జాతి కాదు, నీ అందం కాదు, నీ ఐశ్వర్యం కాదు, నీ అధికారం కాదు, నీ భర్త కాదు, బిడ్డ కాదు, భార్య కాదు, తల్లిదండ్రులు కాదు, యేసయ్య నీ భర్త. ఆయన కోసం నువ్వు ప్రయాసపడాలి, ఆయన కోసం నువ్వు ప్రయాసపడాలి, ఆయన కోసం నువ్వు బ్రతకాలి. బ్రతికితే నరకం అనేటువంటి అగ్నిగుండాన్ని నుంచి నువ్వు తప్పించబడతావు. వాడు ఏమంటున్నాడు? ఈ లోకంలో అంతా బాగానే బతికాడు, వాడికి అన్ని కులం ఉంది, గోత్రం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. వాడు చచ్చిన తర్వాత ఎక్కడ అగ్నిగుండంలో యాతన పడతా, తండ్రి అబ్రామా నేను మాడిపోతున్నా, దప్పిక అవుతా ఉంది, ఆ లాజర్ను పంపించు తండ్రి, నీ దగ్గర ఉన్నాడు కదా, వాడు సంతోషంగా గెంతులేస్తా ఉన్నాడు, వాడిని పంపించి ఒక బొట్టు నన్ను అలక మీద వేయించయ్యా అని అంటున్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు నీ కులం పట్టుకొని ఊగులాడావు, నీ గోత్రం పట్టుకొని ఊగిలాడు, నీ అందం పట్టుకొని ఊగిలాడు, నీ అధికారం పట్టుకొని ఊగిలాడు, నీ ఉద్యోగం పట్టుకొని ఊగిలాడు. నా భర్త జగదేక వీరుడు అన్నావు, నా భార్య అతిలోక సుందర అన్నావు, మా అమ్మా నాన్నలు మాకు మించినటువంటి వాళ్ళు ఎవరు లేరని చెప్పి నువ్వు అమ్మా నాన్నల కోసం ఉన్నావు, నా బిడ్డలు గొప్పవాళ్ళు అనుకొని ఉన్నావు, నాకు యేసు ప్రభు లేకపోయినా పర్లేదు అనుకొని జీవిస్తే ఈ శరీరాన్ని విడిచిన తర్వాత దేవుని బిడ్డలారా అక్కడికి పోకుండా, లాజరుండేటువంటి స్థలంలో ఉండకుండా మలమల మాడేటువంటి అగ్నిగుండంలో పడవలసి వస్తుంది. ఈ లోకంలో ఉన్నంత మాత్రమే ఏది ఎంతవరకు అనుకోకండి, ముగింపు వచ్చేస్తుంది అనుకోకండి. 3 గంటల సినిమాలకు కాదు శుభం వచ్చేస్తుందిలే, 3 గంటల్లో ఫైటింగులు చూస్తాము, డ్యాన్సులు చూస్తాము, పాటలు చూస్తాము, అన్నీ అయిపోయింది, ఆఖరిని 3వ గంటలో శుభం అని పలికిద్దిలే అనుకోకండి. కన్ను మూసి నాటికి శుభంగా బాగుంటాం అనుకోకండి. అక్కడ ఉంటుంది అసలు ముందు సినిమా అంతా అక్కడ ఉంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత. కాబట్టి దేవుని బిడ్డలారా శ్రమ పడదాం క్రీస్తు కోసం, ఆయన పెండ్లి భార్యగా మనం ఉందాం. చివరి మాట నేను ప్రార్థన చేస్తున్నాను. రండమ్మ 18వ కీర్తనకు రండి. 18వ కీర్తన చూడమ్మా, 18వ కీర్తన 25వ మాట లేదా?
దయగలవారి ఎడల దయ చూపించెదవు, యథార్థవంతుల ఎడల. ఇది దయగలిగినటువంటి వారి ఎడల దేవుడు దయ చూపిస్తాడు. మత్తయి శుభవార్త మనం చూస్తాం కదా, 5వ అధ్యాయం 7వ మాటలో, కనికరము కలిగిన వారి ఎడల దేవుడు కనికరము చూపిస్తాడు. మనం పాడుకుంటాం కదా, ఎప్పుడు పాడుకుంటాం, ఎంతో మంచి పాట, పాత పాట ఉంటుంది. ఏమంటది? దయగల వారిపై దయ చూపించును, కఠినుల నెడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల నెడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము నడుచును, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన బలం ఆయనే కాబట్టి దేవుని బిడ్డ మనం అర్థం చేసుకో. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన దయ మన మీద ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఆయన కోపం నిమిషమే. మన కోపం ఆయనకు వస్తే, మన తల్లిదండ్రులు బిడ్డల మీద ఎంతసేపు కోపపడతారండి? కొంచెం సేపే కోపపడతాడు. ఆ తర్వాత తల్లి అయినా తండ్రి అయినా బిడ్డకి దగ్గర చేసుకొని, మళ్ళీ తల్లి ఏడ్చిద్ది బిడ్డను కొట్టిన తర్వాత. అయ్యో బిడ్డ మీద దగ్గర చేసుకొని వాడిని కౌగిట్లకి చేర్చుకుని ఏడ్చిద్ది, నా బిడ్డని అంత దెబ్బలు కొట్టాను అని ఏడ్చిద్ది కదా తల్లి. అదే రీతిగా నిన్ను దేవుడు ఒకవేళ కొడితే, అంటే నిన్ను ఒకవేళ బాధ పెడితే, ఆయన ఇష్టపూర్వకంగా నువ్వు ఏడవాలి, నువ్వు బాధపడాలి, నువ్వు దుఃఖపడాలి, జీవితాంతం ఇలాగే కుమిలిపోవాలని కొట్టడు దేవుని బిడ్డలారా, కొట్టడు. తప్పు చేస్తాం కాబట్టి దేవుడు మనల్ని కొడతాడు. ఎందుకు కొడతాడంటే సరిచేయటానికి. తప్పును గ్రహించి ఒప్పుకొని, నేను తప్పు చేశాను కదయ్యా అని ఒప్పుకొని మారు మనస్సు పొందుకొని మళ్ళీ దేవుడి దగ్గరికి వస్తే దయతోటి ఆయన మనం చేసిన పాపాలన్నీ మరిచిపోతాడు, వదిలేస్తాడు. అందుకే మనం ఆయన దగ్గరికి వద్దాం. నమ్మదగినటువంటి దేవుడు, దయగలిగినటువంటిది, ప్రేమ కలిగినటువంటిది, క్షమించే దేవుడు కాబట్టి మనకు ఆధారము, మనకి ప్రియ భర్త, ప్రియనాథుడు, మనల్ని యుగయుగములు మనల్ని ఆయన దగ్గర ఉంచుకునేటువంటి యేసునామమందు విశ్వాసం ఉంచుదాం. ఈ లోకంలో చాలాసార్లు, అందుకే నెహమ్యా అన్నాడు కదా, నేను తప్పు చేశాను తండ్రి, నా తండ్రి తప్పు చేసి, నా ప్రజలందరూ తప్పు చేశారు, అందుకే నువ్వు దెబ్బ కొట్టావు, అయితే క్షమించు ప్రభువా, దయగలిగినటువంటి వాడివి గనక కనికరించని అడిగిన తరువాత నెహమ్యా తప్పులన్నీ, ఇశ్రాయేలు తప్పులన్నీ ఆయన వెనక వేసుకొని క్షమించి వాళ్ళని ఆదరించి దేవుడు వాళ్ళని సంరక్షించి వాళ్ళ దీవించాడు. దేవుని బిడ్డలరా, కాబట్టి మనం అడుగుదాం. కాలం జరిగిపోతా ఉంది, రేపేం జరిగిద్దో తెలియదు. ఇంతలో కనబడి ఇంతలో మాయమైన ఇటు బుడగలాంటిది మన బ్రతుకులు. దేవుని బిడ్డ, మనం బ్రతికున్నామంటే, ఆరోగ్యవంతులుగా ఉన్నామంటే, క్షేమకరంగా ఉన్నాడు, ఈ లోకంలో మనం నడుస్తున్నామంటే ఆయన దయ. 2025 సంవత్సరం 10 నెలలు అయిపోయినాయి, 11వ నెల వచ్చేసింది. 11 నెలల మొదటి ప్రభువు దినంలోకి మనం వచ్చాం. దేవుని బిడ్డలరా, మళ్ళీ క్రిస్మస్ పండగలకు వచ్చాం. ఇంతవరకు ఆయనకి ఇష్టం లేని పనులు, ఆయనకు దుఃఖం కలుగ చేస్తున్న పనులు, ఆయనను బాధ పెట్టినటువంటి పనులు, మనం చెయ్యకూడనటువంటి పనులు ఏదైనా చేసినట్టయితే దావీదు అడిగినట్లుగా మనం అడుగుదాం. దావీదేమంటా ఉన్నాడు, నా పాపం నా ఎదురే ఉంది తండ్రి, నా తల్లి నన్ను పాపంలో కన్నదయ్యా, నేను పాపంలో పుట్టా, కనికరించు, దయ చూపించు, క్షమించు, నా పాపాలు కడగమన్నాడు. మనం కూడా అదే విధంగా అడుగుదాం. దావీదును క్షమించిన దేవుడు నిన్ను నన్ను ఎందుకు క్షమించడు? ఖచ్చితంగా క్షమిస్తాడు. కాబట్టి
ఏమంటుంది దేవుని వాక్యం? మన పాపములను మన ఒప్పుకొనిన ఎడల నమ్మదగిన వాడు నీతివంతుడు గనక ప్రతి పాపము ఆయన పరిశుద్ధ పావన రక్తంలో కడుక్కుందాం, మన శుద్ధులుగా చేయబడదాం. మనం కప్పుకోవద్దు దేవుని బిడ్డలరా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకుందాం, తలలు ఉంచుకుందాం, ప్రార్థించుకుందాం, ప్రభురాత్రి భోజన సంస్కారానికి సిద్ధపడదాం.